ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? సూట్ బూట్ వేసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చినారు. మిగతా వాళ్ళు ఫస్ట్ టైం ఎవరు వచ్చారు ఇక్కడ? ఓకే, ఆల్రెడీ జాయిన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, పని చేస్తున్నాము. ఓకే, వెరీ గుడ్. ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా ఫామ్ నింపలే, సిగ్నేచర్ చేయలే, ప్రోడక్ట్స్ వాడలే, మీరు ఉన్నారు. ఆల్రెడీ జాయిన్ అయ్యారు, వాడుతున్నారు. మీరు ఆల్రెడీ వాడుతున్నారు. ఓకే ఓకే, చలో బహుత్ బడియా. సో ఫస్ట్ భార్గవి మాట్లాడుతుంది. సో భార్గవి చెప్పిన మాటలు జర జాగ్రత్తగా వినాలి. ఇంకా చెప్పింది మళ్ళీ నేను చెప్పలేను. ఓకే, సో మిస్ అయితే మళ్ళీ మిస్ అవుతుంది. ఓకే, చలో. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అందరికి. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం మేడ్చల్కి. సో నేను ఈరోజు కొన్ని విషయాలు లేడీస్కి చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఈ బిజినెస్ చూస్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ ఈ బిజినెస్కి స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న లేడీస్ రోల్ ఇందులో ఏముంటుంది, రైట్? సో ఒట్టి ప్రోడక్ట్స్ ఇంటికి తీసుకొస్తే అవి వాడడం వరకేనా? అంతే కదా, మనది వాడడం వరకే కదా మన పని. సో దానికంటే ఎక్కువ చాలా ఉంది, చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రోడక్ట్స్, సో మన బిజినెస్ని మనము ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడుతున్నామా లేదా, అంటే మన పిల్లలకి మనము వాళ్ళ ఆరోగ్యం గురించి గమ్మీస్ ఇస్తున్నామా, వాళ్ళకి మల్టీవిటమిన్ గురించి రోజు వాళ్ళకి అంటే గమ్మీస్ కావచ్చు, కాల్షియం కావచ్చు, వాళ్ళకి మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కావచ్చు, అది మనం ఇస్తున్నామా ఒకసారి ఆలోచించాలి. సరే, ఇంట్లో మనకి అత్త మామయ్య ఉంటే వాళ్ళకి మనము అంటే ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నామా, మన ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తున్నామా, వాళ్ళకు కూడా కాల్షియం ఇస్తున్నామా, ఇవన్నీ ఒక ఎత్తు. అంటే మీ హస్బెండ్ కూడా మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తున్నామా, సిఎండి ఇస్తున్నామా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లేడీస్ పనులలో మర్చిపోయి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. సో మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఇందులో శతావర్ మ్యాక్స్, తర్వాత ఐరన్ ఫోలిక్, కాల్షియం, అండ్ మనకు కూడా ఫ్లాక్స్ కావాలి, నోని కావాలి, గ్యానోడర్మా కావాలి, రైట్? సో మనకు కూడా సిఎండి కావాలి. ఇవన్నీ మనము రోజు ఫస్ట్ మన ఇంట్లో వాడుతున్నామా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ నేను మా ఇంట్లో వాడడం స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ స్టార్ట్ చేయడం వలన ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నమ్మకం, ఫస్ట్ ఇంట్లో అందరు హెల్త్ మంచిగా, హెల్త్ ఆప్టిమల్గా ఉంది, అంటే స్టేబుల్గా అందరు ఉన్నారు. సో ఎటువంటి బయట ఎక్కువ కరోనా రాని ఏమన్నా రాని మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో వెస్టీజ్లో నేను ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే మనము హెల్దీ ఉండాలి, మన ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ బిజినెస్లో నేను ఏమనుకున్నా ఒకటి జెంట్స్ చేస్తే అయిపోతుంది కదా, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ జాయిన్ అయినప్పుడు మనము హెల్దీ ఫ్యామిలీ, వెల్దీ ఫ్యామిలీ అనే ప్లాన్ చూపించినప్పుడు మరి ఎట్లా హెల్దీ ఫ్యామిలీ మనం చూసినాము. నేను వాడిన విషయమే ఒక లేడీస్కి చెప్పినానా లేదా? ఇప్పుడు మన కింద చాలా మంది మీ డౌన్ లైన్స్ ఉంటారు, ఆ లేడీస్తో మీరు చెప్పినారా ఈ ప్రోడక్ట్స్ మేము వాడుతున్నా, మీరు ఎట్లా హెల్దీ ఫ్యామిలీ ఉండాలి? ఫస్ట్ మన నుంచి స్టార్ట్. సో దాని తర్వాతనే వెల్దీ ఫ్యామిలీ అంటే మనము ఫోన్ చేసి కనుక్కుంటున్నామా లేదంటే ఇప్పుడు 100% ప్రోడక్ట్ ఇప్పుడు చెప్పినారు కదా యాక్షన్ ప్లాన్లో కానీ దేంట్లో కానీ. సో నేనేం చేసేదానంటే డౌన్ లైన్స్కి ఫోన్ చేసి మీరు మన ఫ్లోర్ క్లీనర్ వాడుతున్నారా, మీ పనమ్మాయి బోల్ కడడానికి మంచిగా వాడుతుందా, ఎక్కువ యూజ్ చేస్తుందా, రైట్? సో అప్పుడు వాళ్ళు అంటుండే పనమ్మాయి లేదు నేనే వాడతాం. అవునా, మీరే వాడతారా, మీరు ఎట్లా వాడుతున్నారు అంటే ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ ఎట్లా చేస్తున్నారు. లేదనుకో చాలామంది ఏమనుకుంటారు ఇది చాలా తొందరగా అయిపోయింది, లేకపోతే అట్లాంటి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో కరెక్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం లేదా అంటే ఇది కొంచెం క్లేవర్గా మనం వాళ్ళతో ముచ్చట పెట్టి వాళ్ళకి అనుకుంటే మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇంకేమవుతుంది రిలేషన్షిప్. సో మన కింద వాళ్ళకి ఇప్పుడు జస్ట్ మనం 100 PV చేయాలన్నా, 150 PV చేయాలన్నా, 300 PV చేయాలన్నా అప్పుడే వాళ్ళకి ఫోన్ చేయడం కాదు, వాళ్ళకి మనం ఎవ్రీ వీక్లో ఒకసారి మాట్లాడి చేసి జూమ్ మీటింగ్ ఒక ఎత్తు, ఇక్కడ వచ్చిన ఒక ఎత్తు. మామూలుగా మన కింద లీడర్స్ తోటి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మేడం ఓకే ఇక్కడ ఒక మేడం ఉన్నారు, నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, నేనేమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆమెకు చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పాలన్నా ఈమె ఉంది. సో అంటే మనం ఒక లీడర్ లాగా ఎదిగితేనే ఏంటంటే ఈ బిజినెస్లో మనము స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ ఇద్దరం కలిసి చేస్తేనే బిజినెస్ ఫాస్ట్గా వెళ్తారు.
అండ్ ప్రయారిటైజ్ అంటే మన బిజినెస్ ని ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి జెంట్స్ కి అందరికి చాలా వర్క్స్ ఉంటాయి. వెస్టీజ్ ని మనం పార్ట్ టైం గా స్టార్ట్ చేస్తాం, అవునా కదా? పార్ట్ టైం గా స్టార్ట్ చేసినప్పుడు ఏమంటాం, పార్ట్ టైం గా చేసుకోండి అంటాం. కానీ పార్ట్ టైం గా చేయాలి అన్నప్పుడు మన పనిని మనం ప్రయారిటైజ్ చేయాలి. అంటే దాన్ని 1 2 3 అంటే మనకి ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలుసు పొద్దున్న లేచి వంట చేయడం అది కంపల్సరీ మనం చేయాలి, కరెక్టా? సో తర్వాత మళ్ళీ మన గురించి కూడా చూసుకోవాలి. తర్వాత ఉన్న టైంని ఇప్పుడు జాబ్ చేసేదాన్ని కాబట్టి నా జాబ్ తర్వాత నేను వెస్టీజ్ బిజినెస్ చేసేదాన్ని. హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత మనకున్న టైంలో పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి కావచ్చు, కాలేజ్ నుంచి కావచ్చు, ఇంటికి వచ్చే లోపల మనం బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి. సో దీన్ని ఎట్లా ప్రయారిటైజ్ చేస్తున్నాం. అండ్ తర్వాత మన ఇళ్ళలో ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళాలా, ఇప్పుడు హస్బెండ్ వెళ్ళాలా, నేను వెళ్ళాలా, ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఆ రోజు మీటింగ్ ఉంటే నేను వెళ్ళాలి. లేడీస్ ఎక్కువ మంది ఉన్నారంటే మా హస్బెండ్ ఫంక్షన్కి వెళ్తుండే, నేను ఇక్కడ మీటింగ్ వస్తుంది. లేదు తనే రావాలంటే తను వెళ్తుండే, నేను మీటింగ్ వస్తుంది. సో ఇవన్నీ చేయడం వలన ఎవ్రీడే. ఇప్పుడు ఈరోజు మేము మార్నింగ్ అగ్రి ప్లాన్కి వెళ్ళినాం. 4 గంటలకు లేచి అన్ని వంట చేసుకొని బ్రేక్ఫాస్ట్, టిఫిన్, లంచ్ అన్ని తయారు చేసుకొని బయలుదేరినాం. సో దానికంటే ముందు మన ఇంట్లో కూడా చేయాలి కదా, ఇంటికి కూడా చేసి అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, మన ప్రెస్టీజ్లో కూడా మనకు కూడా మనతో మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అంటే ఇది ఏంటంటే మనకి ప్లాన్ వే. సో ఇట్లా మనం అందరు చేస్తున్నారు. బట్ నేనేంటంటే సేమ్ థింగ్ మనము మన కింద వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఈ బిజినెస్లో ఒక స్టేబుల్ బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్ అంటాం. సస్టైనబుల్ అంటే ఏంది, ఒక డైలీ చేసే బిజినెస్. అంటే మనం లాంగ్ టర్మ్ బిజినెస్ అంటాం. 4 to 5 years చేస్తే మీకు ఇల్లు వస్తుంది, 1 to 2 years వస్తే మీకు కార్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఇది స్టేబుల్ బిజినెస్ కాబట్టి. ఇదే బిజినెస్ ఎవ్రీ మంత్ పోయి ప్రోడక్ట్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుని ఇంతే బిజినెస్ నేను 5 సంవత్సరాలు చేస్తానా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఈ చిన్న చిన్న విషయాలు మనం పెట్టుకొని మన కింద వాళ్ళని మనం కూడా ఒక లీడర్గా తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే అది మనకు తెలియకుండానే 4 to 5 yearsలో మన ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, వాళ్ళకు కూడా కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది. సో అండ్ హస్బెండ్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఇంట్లో ఒక హెల్దీ ఉంటాము అండ్ ఆబ్వియస్లీ ఇందులో వెల్త్ కూడా వస్తుంది. అందుకనే హెల్దీ ఫ్యామిలీ, వెల్దీ ఫ్యామిలీ మన బిజినెస్ మిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓకే. సో భార్గవి చెప్పిన విషయాలు నేను ఇక్కడ ఆల్రెడీ రాసేసినాను. 100% ప్రోడక్ట్ యూసేజ్ బాధ్యత ఎవరిది? మనదే కదా. సో ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అందరికీ అర్థమైందా? ఎందుకు వాడాలి? హెల్త్ గురించి వాడాలి. క్లియర్ ఇది? అందరికీ హెల్త్ ఓకే కదా? సో మన ఫ్యామిలీలో హెల్త్ బాగుండాలి అనుకుంటే సో బాధ్యత మనదే. మన ఇంట్లో ఏ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటున్నాము. సెకండ్, మన టీంలో కూడా లేడీస్ జెంట్స్ కావచ్చు, సో వాళ్ళు కూడా ప్రాపర్లీ ప్రోడక్ట్స్ వాడుతున్నారా లేరా, ఓకే, అది భార్గవి చెప్పారు. సో ప్రోడక్ట్స్ వాడితే ఏమవుతుందంటే మన బిలీఫ్ లెవెల్ హై ఉంటుంది. ఎప్పుడైనా ప్రోడక్ట్స్ బాగుంది ఈ విషయం ఇక్కడ క్లియర్ అయిందనుకో, బిజినెస్ ఎప్పుడైనా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రోడక్ట్స్ గురించి మనకు అవగాహన లేదు, వాడడం లేదు, లేకపోతే ప్రోడక్ట్ మీద బిలీఫ్ లేదనుకోండి, కష్టంగా ఉంటుంది. ఓకే, సో ప్రోడక్ట్స్ వాడితేనే మనకు బిలీఫ్ లెవెల్ హై ఉంటుంది. సో అండ్ లాస్ట్ భార్గవి చెప్పినది ఒకటే ఉన్నది, ప్లానింగ్తో మనం ముందుకు వెళ్ళాలి. సో ఇవాళ ప్లానింగ్తోనే మేము మార్నింగ్ లేచాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, మా గురించి మా ఫ్యామిలీ గురించి తయారు చేసి స్టార్ట్ అయినాము. ఓకే, సో నేను పంట పొలాల్లో నిలబడి ఉన్నాను. నా కొంచెం నార్మల్ డ్రెస్ మీద, చెప్పుల మీద ఉండే నేను. సో కాల్ వచ్చింది. సో మెచ్చల్లో చాలామంది కూర్చున్నారు, రావాలి అనుకుంటే ఇక పరిగెత్తుకుంటూ వచ్చేసి. ఓకే, సో విషయం ఏమున్నది అంటే అందరూ బిజినెస్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మళ్ళీ ఇవాళ ఎందుకు కలుస్తున్నాము అంటే మనకు మనం అప్డేట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ అంటే అర్థమవుతుందా? అప్డేట్కి ఏం అర్థమవుతుంది జర చెప్పండి. అప్డేట్ అంటే అచ్చా, అప్డేట్ ఎక్కడెక్కడ వింటారు మీరు?
ఎక్కువ ఎక్కడ వింటారు? ఫోన్కి అప్డేట్ చేయాలంటే ఏంటిది? ఫోన్ అమ్మేయాలి, కొత్త ఫోన్ కొనాలి. ఇదేనా అప్డేట్ అంటే? ఏంటిది? అదే ఫోన్లో కొంచెం సాఫ్ట్వేర్కి ఏం చేయాలి? ఓకే, అది ఎందుకు అవసరము? ఎందుకు అవసరం? ఇంకా ఫాస్ట్ కావాలి. ఓకే, సో ఇప్పుడు చెప్తాం మనం కూడా ఎందుకు ఉన్నాము అంటే, మనము ఫోన్లు వాడి వాడి అది స్లో అయిపోతుంది. ఏమవుతుంది? సాఫ్ట్వేర్ అనేటిది స్లో అవుతుంది. సెకండ్, ఫోన్ వాడి వాడి ఏమవుతుంది అంటే దాంట్లో కొన్ని పనికిరాని వైరసెస్ వచ్చేస్తాయి. సో ఆ వైరస్ మనం డైలీ బేసిస్ మీద అట్లీస్ట్ వారం 10 రోజుల్లో క్లీన్ చేస్తూ పోవాలి. అప్పుడు మన ఫోన్ బరాబర్ పని చేస్తుంది. అంతే కదా? సో మన మైండ్ కూడా అట్లనే ఉన్నది. మనం కూడా పని చేస్తున్నాము చేస్తున్నాము చేస్తున్నాము. సో మెల్లగా ఏమవుతుంది అంటే మన పని ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చి ఓకే స్లో అవుతుంది. అండ్ స్లో అయినప్పుడే దాంట్లో కొన్ని వైరస్ ఎక్కుతాయి. వైరస్ ఎక్కిన తర్వాత అది ఎట్లా ఇంజెక్షన్ ఇస్తుంది అంటే ఇక మొత్తం మనది ఓకే మొత్తం ఆలోచన సరళి చేంజ్ అయిపోతుంది. సో అది మనం ఏం చేయాలి? ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలా వద్దా? సో మన సాఫ్ట్వేర్ అనేటిది ఎంతవరకు మన కంప్యూటర్లో లేకపోతే మొబైల్లో ఉంటుంది, దానికన్నా పెద్ద సాఫ్ట్వేర్ మనిషి దగ్గర ఉన్నదా లేదా? ఓకే, సో అదే మనము ఇప్పుడు రివైవ్ చేసుకుంటుంటున్నాం. సో అందరూ బిజినెస్లో ఆల్రెడీ ఉన్నారు. ఎప్పుడైనా ఈ బిజినెస్లో మనము ఫార్వర్డ్ అంటే ముందుకెళ్ళాలి అంటే కొన్ని విషయాలు మనం క్లియర్ అయిపోవాలి. మనం ఏ బిజినెస్లో ఉన్నాము? హలో, అందరికి గుర్తు కదా? ఇక్కడే ఉంది హాల్, వెస్టీజ్ పేరున్నది, అక్కడ షాప్ ఉన్నది. సో ఫస్ట్ మనము బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మీకు ప్లాన్లో చెప్పారు, ట్రెడిషనల్ బిజినెస్లో ఏముంటుంది? ఇక్కడ కస్టమర్, ఇక్కడ రిటైల్ షాప్, ఇక్కడ హోల్సేల్, ఇక్కడ ఓకే డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఫ్యాక్టరీ. ఉందా లేదా? ఇది ట్రెడిషనల్ మార్కెట్. సో ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ సేల్ అవుతుందంటే అడ్వర్టైజ్మెంట్ ఉందా లేదా? అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు? సెలబ్రిటీ చేస్తారు. నేను వచ్చి మీతో అడిగినాను అనుకో, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నదా అంటే, బొగ్గు ఉన్నదా అంటే, నా ముఖం మీద మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటే మీకు చాలా ఖుషిగా ఉంటుంది. అబ్బాయి ఏం చెప్పింది కదా ఆమె, ఇట్లా దుంకింది, ఇట్లా చెప్పింది, అంతే కదా? సో సెలబ్రిటీస్ వాళ్ళు చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా లేమా? సో ఇక్కడ కూడా మన బిజినెస్లో మనం సెలబ్రిటీ అవ్వాలంటే మనం కూడా చెప్పుకుంటూ పోవాలి. అప్పుడు మీరు కూడా సెలబ్రిటీ అవుతారు. ట్రెడిషనల్ మార్కెట్లో ఆల్రెడీ సెలబ్రిటీ అయిన వాళ్ళు చెప్తారు డబ్బులు తీసుకొని. మనము నార్మల్ పీపుల్ చెప్పుకుంటూ సెలబ్రిటీ అవుతాము. అప్పుడు మనకు పెద్ద డబ్బులు వచ్చేది ఉన్నది. ఓకే, సో మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాము. సెకండ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు కోల్గేట్ యాడ్ చూస్తున్నారు కదా, ఏదైనా ఒక టూత్పేస్ట్ యాడ్ చూస్తున్నారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పుడు చూస్తున్నారు? మొన్ననే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ యాడ్ చూసి ఎవరైనా చెప్తారా నాకు తెలుసు కదా అని చెప్తారా ఎవరైనా? కానీ మీరు వెస్టీజ్ ప్లాన్ చెప్పినప్పుడు ఏం చెప్తారు? మాకు తెలుసు అని చెప్తారు. చెప్తారా లేరా? తేడా అర్థమవుతుందా? సో మార్కెట్ ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెట్లో చెప్పుకుంటూ పోతేనే సేల్ అవుతుంది. ఎందుకు? మనిషి యొక్క స్వభావం అట్లా ఉన్నది. రోజు చెప్తేనే పని జరుగుతుంది. సో వెస్టీజ్ గురించి కూడా అప్పుడప్పుడు చెప్పాలా, రోజు చెప్పాలా? రోజు చెప్పాలి. తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలా వద్దా? ఎస్ ఆ నోవా? కానీ చాలా మంది మాకు తెలుసు కదా. ఇప్పుడు మేడ్చల్కి పిలిచినాము. మేడ్చల్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది. దూరం నుంచి సార్ వస్తుండు, చాలా బాగుంటుంది, నేర్చుకునేది ఉన్నదంట. ఆ మీటింగా
మాకంతా తెలుసు, ఇంతకు ముందు కూడా మేము అటెండ్ చేశాము. చెప్తామా లేమా? సో అర్థం చేసుకోవాలి, మనిషి స్వభావమే అట్లా ఉన్నది. మనం ఏ బిజినెస్లో ఉన్నాము అంటే మనం చెప్పే బిజినెస్లో ఉన్నాము. చెప్పే వాళ్ళు చెప్పలేరనుకో ఏది మూవ్ కాదు జమానాలో. ఏది మీరు బట్టలు వేసుకున్నారు కదా, అది కూడా ఎవరు చూపెట్టినారు, మీరు కొనుక్కున్నారు. ఓకే, మీ ఇంట్లో ఏదైనా వస్తుందంటే ఎవరో చెప్పినారు, మీరు కొనుక్కున్నారు. మీ పిల్లలు ఏదో చదువుతున్నారంటే ఎవరో చెప్తున్నారు, మన వాళ్ళు చదువుతున్నారు. మీరు ఏదైనా బండి వాడుతున్నారు అంటే ఆ బండి గురించి ఎవరో చెప్పిండ్రు, మీరు వాడుతున్నారు. చెప్పడం అందరూ వదిలేస్తే మనం మళ్ళీ పాత జమానాలో వెళ్ళిపోతాం. బట్టలు ఏమి ఉండవు మన దగ్గర, ఏదో ఆకులు గీకులు కట్టుకుంటాము. ఓకే, బండి కూడా ఏమి ఉండదు మన దగ్గర, ఏదో కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎందుకు? చెప్పేవాళ్ళు చెప్పేది మానేసినారు. సో మనం ఏ బిజినెస్లో ఉన్నాము? ఏ బిజినెస్లో ఉన్నాము? ఇప్పుడు చెప్పండి, మీరు డైలీ బేసిస్ మీద రోజు చెప్పే విషయాలు చెప్తున్నారా? ఎంతమంది చెప్తున్నారని అనుకుంటున్నారు? చేతులు లేపకండి, మీరు అనుకోండి. మనం ఏ బిజినెస్లో ఉన్నాము? సో రోజు ఎంతమందికి ఏది అయితే చెప్పాలి చెప్తున్నామా? మీ ముఖంతోనే అర్థమైపోతుంది నాకు. హలో, సో మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇవాళ మీరు అప్డేట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఏదో లోపల ఆపుతుంది మీకు, ఏదో ఒక వైరస్ వచ్చింది. ఓకే, ఏదో కొన్ని క్యాట్స్ వచ్చినాయి, అది మనం క్లీన్ చేసుకొని అప్డేట్ చేయాలి. తయారున్నారా? చూడండి, తయారున్నారంటే కొన్ని పనులు చేసేది ఉంటుంది. సో ఫస్ట్ మన నేచర్ ఆఫ్ బిజినెస్ అర్థం చేసుకోండి. బిజినెస్ నేచర్, ఒక బట్టల షాప్లో ఏం నేచర్ ఉంటుంది, ఆ పని ఎక్కడ ఏముంటుంది, అక్కడ వచ్చే వాళ్లకు మనము బట్టలు చూపెడతాము, అంతే కదా? లే సార్, నేను బట్టలు పెట్టేస్తాను, వాళ్ళు రావాలి, వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే కొనుక్కోవాలి, అట్లా అవుతుందా? అట్లా కానే కాదు. లే సార్, నా దగ్గర టిఫిన్ సెంటర్ ఉన్నది. ఓకే, టిఫిన్ సెంటర్ అంటే ఆ పని నేచర్ ఆఫ్ పని ఏమున్నది? నేను టిఫిన్ తయారు చేయ, కానీ టిఫిన్ సెంటర్ నడవాలి. ఇడ్లీ దోశ బండి నా దగ్గర ఉంది, కానీ నేను ఇడ్లీ దోశ ఏం ప్రిపేర్ చేయను, ఉంటుందా అట్లా? హలో, నేచర్ ఆఫ్ బిజినెసే మారిపోతుంది. నా దగ్గర స్కూల్ ఉన్నది, ఓకే, కానీ టీచర్స్ రావు. ఇక్కడ స్కూల్ ఉంది కానీ టీచర్స్ రావు, బ్లాక్ బోర్డ్ లేదు, ఏం లేదు, దానికి స్కూల్ అంటామా? సో ప్రతి పనికి నేచర్ ఉన్నది. కొన్ని చేసే పనులు కంపల్సరీ ఉంటుంది, అది లేకపోతే ఆ పని పనియే కాదు, ఆ పని పనియే కాదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంటే డాక్టరే కాడైనా. లాయర్కి కోర్టులో వాదించడం రాదంటే అతను లాయరే కాదు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు మాట్లాడడం రాదు అంటే మీరు ఈ బిజినెస్లో ఉన్నారా లేరా? మరి నేచర్ ఆఫ్ బిజినెస్ అర్థం చేసుకోండి. ఈ బిజినెస్లో ఉన్నారా మీరు? ఎస్, అది చూడండి, ఎస్ఏ ఆగిపోయింది ఇక్కడ. ఎస్ఏ ఆగిపోయిందంటే ఏంటిది? అప్డేట్ ఎక్కడ కావాలి? హలో, అప్డేట్ చేసుకోవడానికి తయారున్నారా? ఎస్ అయినా మంచిగా చెప్పండి. ఓకే, సో మనము చెప్పడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? టాకింగ్ టు పీపుల్. ఇప్పుడే సార్ అన్నారు 6 పవర్ యాక్షన్స్లో మనము ఏం చేస్తాము? కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ చేస్తున్నామా లేమా? లిస్ట్ ప్రిపేర్ చేశాము, మనకు తెలిసిన వాళ్ళందరి యొక్క పేర్లు రాసుకున్నాము. ఇల్లు మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన పక్క వాళ్ళు, కింద వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు మొత్తం రాసుకున్నాము. ఓకే, వాళ్ళకు కాంటాక్ట్ చేయాలి, ఇన్వైట్ చేయాలి. ఇది మన పని. ఇది దోశ బండి వ్యక్తి, హోటల్ బండి అతను ఎట్లా అయితే రోజు ఇడ్లీ మసాలా దోశ మొత్తం పిండి తయారు చేసి రెడీ పెట్టుకుంటాడు, మన దగ్గర కూడా లిస్ట్ రెడీ ఉండాలి. బట్టల షాప్లో ఏవైతే చీరలు మొత్తం ఇట్లా ఉంటుంది, అట్లా మన దగ్గర ఏముండాలి? ఫస్ట్ లిస్ట్ ఉండాలి.
ఏముండాలి? తర్వాత మాట్లాడడం ఉండాలి. ఓకే, చేస్తున్నామా లేమా అది ఇంకొకసారి మీకు మీరు అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీకు తెలిసిన వ్యక్తులు లేకపోతే ఇవాళ వరకు మీరు అనుకునే అందరికీ మీరు ప్లాన్ చెప్పేసినారా? ఎస్ఆ నోవా? ఇక ఎవరు చెప్పుకోవాలి? అప్డేట్ ఎవరు చేయాలి? అచ్చా, ఎంతమంది అనుకుంటున్నారు నా దగ్గర మొత్తం లిస్ట్ అయిపోయింది సార్? ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్క వ్యక్తి కూడా చేతులు లేపుతలేరు. అంటే లిస్ట్ అయితే ఉన్నది. లిస్ట్ ఉందా లేదా? లిస్ట్ ఉన్నదంటే మళ్ళీ మనము ప్లాన్ చెప్తున్నామా లేమా? ఓకే, సో ఎవరు చెక్ చేసుకోవాలి? మనకు మనం చెక్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్పలేకపోతున్నా? నేను ఎందుకు చెప్పలేకపోతున్నా? ఈ యొక్క క్వశ్చన్ మీ ముందు వేస్తున్నా. దాని గురించి మీరు ఒక 5 ఆన్సర్స్ రాయాలి. నా దగ్గర లిస్ట్ ఉన్నది సార్, తెలిసిన వాళ్ళు తెలుసు, నాకు ఫోన్ నంబర్ కూడా ఉన్నది, మా చిన్నమ్మ ఉంది, మా మామ వాళ్ళు ఉన్నారు, మా పక్కన వాళ్ళు ఉన్నారు, అట్లా అట్లా లిస్ట్ అయితే ఉన్నది. నేను ఎందుకు చెప్పలేకపోతున్నా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అదే చెప్పాలి అని అనుకునేటప్పుడు ఏం ఆలోచన వస్తుంది లోపల? సో మీకు హోంవర్క్ ఇస్తున్నా. మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉన్నది. ఓకే, సింహాచారి సార్ చెప్పేసిండు లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తయారు ఉందా? ఉందా లేదా? మీరే అన్నారు ఉన్నదని. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళకు మనము కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ చేయాలి. అది నేను ఎందుకు చేయలేకపోతున్నా? ఒక 3 దాని గురించి సమాధానాలు రాయండి. 3 సమాధానాలు. నేను కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ ఎందుకు చేయలేకపోతున్నా అనుకుంటారా? రాసుకుంటారా? ఓకే, రాసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది, నేను ఎందుకు చేయలేకపోతున్నా. ఒకవేళ నేను ఎందుకైతే చేయలేకపోతున్నా దానికి నేను ఏం చేసుకోవాలి? అప్డేట్ చేయాలి. నాకు భయం ఉన్నది, నాకు భయం ఉన్నది, మొహమాట ఉన్నది, వాళ్ళు ఏమనుకుంటారేమో. ఓకే, వాళ్ళకు తెలుసు, వాళ్ళకు ఆల్రెడీ మంచి బిజినెస్ ఉంది. ఓకే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, నేను ఊర్లో ఉన్న వ్యక్తి, వాళ్ళకు ఇట్లా, నాకు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, అన్ని కంపారిజన్సే ఉంటాయి. ఉంటుందా లేదా? ఓకే, సో ఈ అంత కంపారిజన్ మన లోపల ఉంటే, ఇదంతా ఉంటే కూడా మనము ఎట్లా చెప్పుకోవచ్చు? అది మనం అప్డేట్ చేసుకునేది ఉన్నది. సో మార్పు ఎక్కడ రావాలి? మనమే కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ అప్డేట్ చేసే క్రమంలో ఏమవుతుందంటే కొన్ని మనకు నో, లేకపోతే కొన్ని మనకు ఏమంటారు రిజెక్షన్స్ రావచ్చు. ఏం రావచ్చు? ఇప్పుడు మన బిజినెస్ నేచర్ అని చెప్పినా కదా, బిజినెస్ నేచర్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడేది ఉన్నది. మన బిజినెస్కి నేచర్ ఏమున్నది? మాట్లాడడం నేర్చుకోవాలి. సెకండ్, మన బిజినెస్కి నేచర్ ఏమున్నది? రిజెక్షన్ ఎదుర్కోవాలి. ఓకే, కొంతమంది నో అంటారు, కొంతమంది నో అన్నారు, కొంతమంది నేను మా భార్యకి అడిగి చెప్తా అంటారు, కొంతమంది నేను భర్తకి అడిగి చెప్తానంటారు. అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు నో అంటారు. కొందరు ఏమన్నారు? ఫోన్ లేపారు. ఓకే, సో ఇవి అన్ని రిజెక్షన్స్ మనము ఫేస్ చేయాలి. ఇది మన నేచర్ ఆఫ్ బిజినెస్. ఏమున్నది? నేచర్ ఆఫ్ బిజినెస్ అదే ఉన్నది. ఇది ఎక్కువ చేస్తే మీకు లాభం, ఇది మాట్లాడడం ఎక్కువ చేస్తే మీకు లాభం. ఇది మనం చేస్తామా, చేస్తున్నామా లేమా, ఇది అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. ఓకే, చేస్తారా అప్డేట్? ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ బిజినెస్కి ఇంకా మన నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఇంకొక మాట ఉన్నది. ట్రెడిషనల్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్తో నడుస్తుంది. దేంతో? అందరికీ తెలుసు ఈ విషయం.
కొత్త విషయం ఏం లేదు. ఓకే, డస్టర్ డస్టర్ డస్టర్. ఓకే ప్లీజ్ ఇక్కడ నుంచి రబ్ చేసి. సో ట్రెడిషనల్ బిజినెస్లో ఏం కావాలి మనకు? అడ్వర్టైజ్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. మన బిజినెస్ నేచర్ ఏమున్నది? పెట్టుబడి ఏం లేదు. ఓకే, అండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. మరి ఏమున్నది? ఓకే, ఏమున్నది అంటే రెఫరల్ బెనిఫిట్ ఉన్నది. ఏమున్నది? రెఫరల్ బెనిఫిట్. ఇప్పుడు ఈ కాలంలో పెద్ద పెద్ద కంపెనీస్ రెఫరల్ బెనిఫిట్ మీద పనిచేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. నేను నిన్ననే ఎయిర్టెల్ యాప్ ద్వారా మా ఫాదర్ ఫోన్కి నేను రీఛార్జ్ చేసిన. ఏం చేసిన? ఒక 400 రూపీస్ రీఛార్జ్ చేసిన. రీఛార్జ్ చేయంగానే ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది? రీఛార్జ్ యువర్ ఫ్రెండ్ అండ్ గెట్ 50 రూపీస్ ఓకే క్యాష్ బ్యాక్ ఆర్ టాక్ టైమ్ జీబీ. దీనికి ఏమంటారు? రెఫరల్ బెనిఫిట్ అంటారు. మీరు జియో ఇంటర్నెట్ తీసుకున్నారనుకోండి. ఓకే, ఇప్పుడు భరత్ జియో ఇంటర్నెట్ తీసుకున్నారు. జియో ఇంటర్నెట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ ఇంకొక ఫ్రెండ్కి జియో ఇంటర్నెట్ రెఫర్ చేయి, నీకు 1 నెల ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తా. ఎవరు చెప్తున్నారు? జియో ఏ కంపెనీ? రిలయన్స్ కంపెనీ. చిన్నదా పెద్దదా? ఇండియాకి ఏ కంపెనీ అది? ఇండియాలో అతి పెద్ద కంపెనీ ఏమున్నది? రిలయన్స్. తెలుసు కదా. ఇండియాలో టాప్ ఇది ఉన్న వ్యక్తి ఎవరు? అంబానీసే కదా. ఇప్పుడు వాళ్ళు ఏ పని చేస్తున్నారు రెఫరల్ బెనిఫిట్ మీద, మనం కూడా అదే చేయాలి కదా. మరి ఏదైనా తప్పు ఉన్నదా? చెప్పడానికి సో చెప్పడానికి భయం ఎందుకు? చెప్పడానికి భయం ఎందుకు? చెప్పడానికి హెజిటేషన్ అంటారు, మొహమాట ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే అంబానీ పెట్రోల్ పంప్ మీద పని చేసుకుంటూ ఒక కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిండు, తర్వాత జియో ఫోన్ లాంచ్ అయింది, రిలయన్స్ వాళ్ళు ఫోన్ ఎప్పుడైతే ఫ్రీ సిమ్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు, ప్రతి గల్లీ దగ్గర ఒక బైక్ వ్యక్తి నిలబడిండు, ఒక ఛత్రి కింద మీకు ఫ్రీ సిమ్ అని ఇచ్చినారా లేరా? అంటే అంబానీ రోడ్ మీద నిలబడి అందరికి సిమ్లు పంచేసినాడు కదా, డిస్ట్రిబ్యూట్ చేసిందా లేదా? అంటే అంబానీ గల్లీ గల్లీ వరకు వచ్చిండు కదా, స్వయంగా రాలే, కానీ వాళ్ళ టీం ద్వారా వచ్చిండు. మనం కూడా అదే చేస్తున్నాం. మనము ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాము, ఆపర్చునిటీ గురించి చెప్తున్నాము, సేమ్ విషయము మన టీం వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాము. ఓకే, చిన్న చిన్న విలేజెస్లో కూడా వెళ్ళి మనం చెప్తున్నాము. సో సేమ్ పని చేస్తున్నామా లేమా? దానికి ఏదైనా మళ్ళీ మోమాట ఉన్నదా? భయం ఉండాలా? ఏదైనా తక్కువ అంచనా వేసుకోవాలా? వేసుకోకండి. అది మీ థాట్ ప్రాసెసే ఉన్నది. మీ లోపల ఉన్న వైరస్కి అప్డేట్ చేయండి. మీరు చేసేది ఒక పెద్ద బిజినెస్, రాబోయే కాలంలో అది పెద్ద బిజినెస్ కావచ్చు. ఏదైనా బిజినెస్ చిన్నగానే స్టార్ట్ అవుతుంది, ఒకరోజు పెద్దగా అవుతుంది. ఓకే, అంబానీ బిజినెస్ కూడా ఫస్ట్ చిన్న బిజినెస్ ఉండే, ఇవాళ చాలా పెద్ద బిజినెస్ ఉంది. మా బిజినెస్ కూడా ఒకే ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది, చరణ్ సింగ్తో. ఇవాళ 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో అచ్చా మొత్తం అయిపోయిందని ఇప్పుడు అన్ని షాప్స్ జియోది బంద్ అయిపోయినాయా? అందరికీ తెలిసిపోయింది జియో, అందరూ జియో సిమ్ తీసుకున్నారు. బంద్ అయిందా? బంద్ కాలే కదా. ఇవాళ కూడా సేమ్ పని చేస్తున్నారు, ఇవాళ కూడా అదే సిమ్లు పంచుతున్నారు, ఇవాళ కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఇవాళ కూడా రోజు అదే పని చేయాలి. దానికే 6 పవర్ యాక్షన్స్ బేసిక్స్ అంటారు. ఆ పని ఎప్పుడు ఆగదు. ఓకే, ఇప్పుడు మనము అది రోజు చేస్తున్నామా లేమా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం చేయలేకపోతున్నాము అంటే మన దగ్గర ఏదో ఒక వైరస్ ఆగింది, మనం స్లో అయిపోయినాం. ఓకే, సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ అర్థం చేసుకోండి. మనం ఏ బిజినెస్లో ఉన్నాము, మీరు వెస్టిజ్ వదిలేయండి. లేకపోతే ఏం చేయండి? వెస్టిజ్ వదిలేయండి. సో వేరే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? పెట్టుబడి కావాలి. వేరే బిజినెస్ కావాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి.
నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు, అతను సీనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను అతను లెక్చరర్గా వర్క్ చేసినాము, వెడ్చల్లోనే ఉంటాడు లాస్ట్ 20 years నుంచి. అతను ఏం చేసిండు, నేను వెస్టీజ్ ఛార్జ్ చేసిన అదే టైంకి అతను నేను వెస్టీజ్ చేయా ఇట్లా అన్నాడు. ఓకే, సో నేనేం చేస్తా, నేను మా భార్య ఇద్దరు మేము బట్టల షాప్ పెడతామన్నారు. ఏం పెడతాము? సో అతను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఎన్ని లక్షలు? 5 లక్షలు. ఇద్దరు భార్యాభర్తలు సూరత్ పోయింది. ఎక్కడ? సూరత్. ఇక సూరత్ అంటే అక్కడ ఫుల్ చీరలు, అన్ని డ్రెస్సెస్ అక్కడే తయారు, హోల్సేల్ మార్కెట్, మొత్తం ఇండియాకి మార్కెట్ ఎక్కడుంది? అక్కడ వెళ్ళిండ్రు. ఇద్దరు ఇది బహుత్ బడియా, ఇది 20 సెట్, ఈ చీర 20, ఆ డ్రెస్ 20, అది బాగుంది, అది ఆ డ్రెస్ మెటీరియల్ 20, అన్ని బుక్ చేసేసి 5 లక్షలు కట్టేసి వచ్చేసినారు. ఏం చేసిండ్రు? అక్కడ వివేకానంద స్టాచ్యూ దగ్గర ఒక మడిగి తీసుకున్నారు షటర్, అక్కడ ఒక షాప్ ఓపెనింగ్ చేసింది. ఇప్పుడు మొత్తం సామాన్ వచ్చింది, పార్సల్. ఏమొచ్చింది? పార్సల్ వచ్చింది. ఇక పార్సల్ ఓపెన్ చేస్తే 3 సాడీలు అదే ఉన్నాయి చెప్పినవి. ఓకే, 5 సాడీలు పాతవి ఏదో పెట్టేసిండు ఆయన, అవుట్డేటెడ్. 5 డ్రెస్సెస్ మనం సెలెక్ట్ చేసినవి మంచివి పెట్టిండు. 5 డ్రెస్సెస్ ఏం పెట్టేసిండు? వేస్ట్, అవుట్డేటెడ్ పెట్టేసిండు. ఎవరికి అడగాలి ఇప్పుడు? అడగాలంటే ఎక్కడ పోవాలి? నేను అడిగిన, అరే క్యావా అంటే ఏం చేయాలి బ్రో, ఏం చేయాలి బ్రో? ఏమైంది అంటే లాస్ అయింది. ఎందుకు లాస్ అయింది? మేము ప్రోడక్ట్స్ అయితే బుక్ చేశాము, కానీ అతను మమ్మల్ని మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు? లేబై మాకు అనుభవం లేదు కదా, అందు గురించి మేము మోసపడి. అంటే బయట ప్రపంచంలో పెట్టుబడి కూడా కావాలి, అనుభవం కూడా కావాలి, లేకపోతే మీకు మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెస్టీజ్లో అట్లా ఏమి. ఓకే, సో మీరు ఇక్కడ పైసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేది లేదు. మీరేం చేయాలి? ఇంట్లో వాడే వస్తువులు కొంటున్నాము, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము, ఇవ్వాలి, లేకపోతే రేపు మన ఇంట్లోనే యూజ్ అవుతుంది. దానికే 300 PV అంటున్నాము. ఓకే, ఒక 10,000 to 12,000 రూపీస్ ప్రోడక్ట్స్ మనం కొనుక్కుంటున్నాము, సగం అయితే మన ఇంట్లోనే వాడుకుంటున్నాము. అండ్ ఉన్న ప్రోడక్ట్స్ మన చేతుల్లో పెట్టుకొని కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇది మనం చేయలేకపోతున్నాము అంటే ఈ బిజినెస్కి, నేచర్కి విరుద్ధంగా మనం ఉన్నాము. ఓకే, నేను బట్టల షాప్ పెట్టినా కానీ బట్టలు లేవు, మాట్లాడడం లేదు, షాప్ ఓపెన్ చేస్తలేము, ఏం చేస్తలేము. బట్టల షాప్లో ఉన్నట్టేనా? సో అప్డేట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొక విషయము, ఇక్కడ మనం నేర్చుకునేది ఇదే నేచర్లో బయట ప్రపంచంలో ఎప్పుడైతే బిజినెస్ నడవాలి అనుకుంటే టీవీ యాడ్స్ కావాలి, సెలబ్రిటీస్ కావాలి, మన దగ్గర బిజినెస్ నడవాలంటే సిస్టమ్ కావాలి. ఏం కావాలి? సిస్టమ్ ఏం చెప్తే అది చేస్తేనే మనం దీంట్లో ముందుకు వెళ్తాం. సిస్టమ్ గురించి ఇప్పుడే మీకు సింహాచారి సార్ చెప్పేసింది. ఓకే, సో మనం సిస్టమ్ ఫాలో చేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఈ బిజినెస్లో ఉన్నందుకు మొత్తం సిస్టమ్ నేను ఫాలో చేయగలుగుతున్నానా? మీకు మీ అప్లైన్ ఏమేమి చెప్తున్నారు అది మొత్తం ఫుల్లీ మీరు చేస్తున్నారా? ఇది మీకు అడుగుతున్నా. ఎవరెవరు చేయలేకపోతున్నారు చేతులు లేపకండి. ఎవరెవరికి నిద్ర వస్తుంది చేతులు లేపండి. ఓకే, వెరీ గుడ్. ఎంతమందికి నిద్ర రావట్లే చప్పట్లు కొట్టండి. తెలుసు మీకు నిద్ర రావట్లేదు. ఓకే, చెక్ చేయాలి కదా. సో సిస్టమ్ ఫాలో చేయండి అని చెప్తున్నాము. సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఎందుకు సిస్టమ్ కావాలంటే, నేను సెలబ్రిటీ కాను. నేను మీ ఇంటికి వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నదా, బొగ్గు ఉన్నదా అంటే మీరు దర్వాజా బంద్ చేసుకుంటారు, అంతే కదా. నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర ఒక బుక్ ఉన్నది, ఇది బుక్ ఓపెన్ చేసి నేను చెప్తాను. చూడండి, మీలాగా ఈ వ్యక్తి ఉండే, అండ్ మీలాగానే చాలా కష్టాల్లో, పరేషానీలో ఉండే, కానీ ఈ సిస్టమ్ స్టార్ట్ చేసి
కొన్ని నెలల తర్వాత అతని జీవితం మారింది, ఇదిగోండి ఫోటో. అతను ఏం చెప్తుండు, కథ ఇక్కడ రాసి ఉన్నది అని కొన్ని ఫోటోస్ చూపెట్టిన తర్వాత ఆ వ్యక్తి మీ ముఖం చూడాడు, ఆ వ్యక్తి దీని మీద చూస్తాడు. దీనికి అంటారు టూల్స్ అంటారు. సో సిస్టమ్ ఫాలో చేయడం అంటే ఏంటిది, మనం టూల్స్ ప్రాపర్లీ యూజ్ చేస్తున్నామా. నేను చాలా మందికి చెప్పినా సార్, కానీ వాళ్ళు ఇట్లా 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 అని చెప్పేస్తారు. వాళ్ళు వింటలేరు, వాళ్ళు కొంటలేరు, వాళ్ళు వస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. చెప్తారా లేరా? ఎసా నోవా? సో మీరు చెప్తే మీరేంటిది, అమితాబ్ బచ్చన్నా మహేష్ బాబువా చెప్తే వినడానికి? ఓకే, మహేష్ బాబు చెప్తే 20 అంతస్తుల నుంచి థమ్స్అప్ తాగి దుంకడానికి కూడా తయారుంటారు కొంతమంది. ఎందుకు? మహేష్ బాబు చెప్పిండు, బాధ్యత మహేష్ బాబుది కాదు ఏదైనా అయితే. కానీ మనం చెప్తే ఒక స్టెప్ కూడా వేయడానికి తయారు లేదు. ఎందుకు అంటే మనం చెప్తున్నాము. సో మీరు చెప్పకండి, సిస్టమ్ ద్వారా చెప్పండి. మీ చేతిలో సిస్టమ్ ఉండాలి. ఓకే, సిస్టమ్. ఇప్పుడు మనం ప్లాన్ చెప్తున్నాము, ప్లాన్ చెప్పే క్రమంలో మన చేతుల్లో కొన్ని బుక్స్ ఉండాలి. షో ది ప్లాన్ బుక్ ఉండాలి. మన దగ్గర హెల్త్ ప్లాన్ చెప్తున్నాము అంటే మన దగ్గర హెల్త్ గైడ్ ఉండాలి. హెల్త్ గైడ్ ఉందా ఎవరికైనా, ఎవరి దగ్గరైనా ఇప్పుడు ప్రస్తుతం? హెల్త్ గైడ్, అది హెల్త్ గైడ్. ఓకే, ఇప్పుడే భార్గవి చెప్పింది, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు వాడుతున్నారా లేరా అని భార్గవి అడిగింది. ఓకే, సో మీరు వాడాలి అనుకుంటే ఆ విశ్వాసం రావాలి కదా, ఆ లెవెల్లో విశ్వాసం రావాలి వ్యక్తికి. ఆ లెవెల్లో విశ్వాసం ఎప్పుడు వస్తుంది? మనం చెప్తే విశ్వాసం రావాలంటే కష్టం. ఇచ్చేయండి, ఒక బుక్ ఇవ్వండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్లాన్ చెప్తున్నాం అనుకోండి, మనం ప్లాన్ చెప్పడం కన్నా ఇది ఒక బుక్ చేతిలో పట్టుకొని చెప్తే, ఈ ఒక్క బుక్తో నా లైఫ్ మారిపోయింది, ఈ ఒక్క బుక్తో ఇంతమంది లైఫ్ మారింది, ఈ ఒక్క బుక్తో చాలా మంది కార్స్ తీసుకున్నారు, ఈ ఒక్క బుక్తో చాలా మంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చిండ్రు. మీకు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుందా? ఇష్టమేనా? మంచి ఆరోగ్యం మీకు ఇష్టమేనా? ఓకే, ఒక కార్ అంటే మీకు ఇష్టమా? ఇష్టం లేదంటే నాకు ఇచ్చేయండి, నాకైతే అవసరం ఉన్నది చెప్పొచ్చు. ఇట్లా కొంతమంది చెప్పేస్తారు, నాకు వద్దు అంటారు. నో ప్రాబ్లం, నాకు ఇచ్చేయండి, నా దగ్గర పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నది. ఓకే, అడగండి. అడిగితే ఏమవుతుంది, అతను రెడీ అవుతాడు, ఓహో ఏదో అడుగుతున్నారు, వాళ్ళ అటెన్షన్. అప్పుడు చెప్పండి. ఒకవేళ మీరు 10 నిమిషాలు కరెక్ట్ వినడానికి తయారు ఉంటే మీ జీవితంలో కూడా ఇదంతా రావచ్చు. వినడానికి తయారు ఉంటే చెప్తా, లేకపోతే పర్వాలేదు పెట్టేస్తా. ఇప్పుడు వ్యక్తి ఏమంటారు, చెప్పు అంటారా లేరా? అప్పుడు చెప్పండి. మనం వెళ్ళి ఒక ప్లాన్ ఉంది, ఒక బిజినెస్, వెస్టేజ్ బిజినెస్ ఉంది, నువ్వు కూడా చేసుకో, వాడు ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, ఇట్లా చెప్తే ఎవరైనా వింటారా? ఓకే, మీ దీంట్లో కొంచెం పవర్ ఉండాలి, దేంట్లో మీ గొంతులోనే అది రావాలి. అది లేదు పర్వాలేదు, అందు గురించి ఇది ఉండాలి, ఇది మీకు వెయిటేజ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇది చేతిలో పట్టుకొని ఇట్లా ఇంట్రడక్షన్ ఇచ్చు ప్లాన్ చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? ఎంతమంది చేస్తున్నారు? చేతులు లేపకండి, మీకే తెలుసు. ఇప్పుడు చేస్తలేరు అంటే ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. మీకు మీ ఫస్ట్ వ్యక్తి, మీ ఇంట్లో ఉన్న వ్యక్తియే మీకు ఫస్ట్ అతనికి చెప్పడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ అంటాము. మన బిజినెస్లో నేచర్, ఇంకొక నేచర్ ఏమున్నది, ఫస్ట్ మనం ప్రిపేర్ అవుతాము. ఏ బిజినెస్లో కూడా అదే ఉండాలి. సెకండ్ మనం ఏం చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము. డాక్టర్ ఏం చేస్తారు, ఏ డాక్టర్కైనా మీరు కలిస్తే ఏమంటారు, ఇతను డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. లాయర్ ఏం చేస్తారు, ఇతను లాయర్, హీఈస్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్ అంటారు. ఓకే, ప్రాక్టీసింగ్ లాయర్, ప్రాక్టీసింగ్ డాక్టర్ ఎందుకు అంటారు అంటే ఏవైతే చదువుకున్నారు అది ఇవాళ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. నేను ఎప్పుడో చదువుకున్నా, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు వచ్చిన,
ఆ డాక్టర్ దగ్గర ఎవరు వస్తారు? వస్తారా ఎవరైనా? నేను 5 సంవత్సరాల ముందు బిజినెస్ జాయిన్ చేసిన, ఏం చేయలే, ఓకే, ఇప్పుడు చూస్తే నాకు ఏం రావట్లే అంటే మీరు అట్లాంటివి డాక్టరే. ఓకే, సో అర్థం చేసుకోండి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా. మీరు ఏ పనిలో ఉన్నారు, ఆ పని అట్లనే చేస్తున్నారా లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారా? ఇది అప్డేట్ చేయడానికే నేను ఇక్కడ వచ్చిన. ఓకే, సో ప్లాన్ చెప్పే టైంకి మీ చేతుల్లో ఇది ఉండాలి. ఇది ఆయుధం అంటారు, టూల్. ఓకే, ఇది లేదనుకో ఫెయిల్ అవుతాం. ఓకే, షికార్కి వెళ్ళినాము, వేటకి, షికార్ హిందీలో షికార్, తెలుగులో వేట గురించి వెళ్ళినాము. పులి వస్తుంది, ఇట్లా నిలబడితే ఏమవుతుంది? అట్లాంటివి తప్పులు చేయొద్దు. మీరు ఇవాళ ప్లాన్ చేస్తున్నారు, అట్లనే పులి మిమ్మల్ని తినేసింది, ఇక మీరు గుమ్మునే కూర్చున్నారు, ప్రెస్టీజ్ అయితే లేదంట. మీ చేతిలో తుపాకీ ఉంటే పట్టమని కొడితే ఏమవుతుంది? పులి మన ముందు ఉంటుందా? ఇది మన చేతుల్లో ఉంటే అట్లా ఉంటుంది. ఓకే, ఈ రకంగా ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. చేసే పని అదే ఉన్నది, కానీ కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ చేయాలి. హెల్త్ విషయం వచ్చింది అనుకోండి, ఓకే, హెల్త్ ఉంటే మీకు మొక్కలు నొప్పి ఉన్నది కదా, ఇది కాల్షియం వాడండి, ఇది గ్లూకోజమైన్ వాడండి, ఇది వాడండి. నువ్వెవరు? నువ్వు డాక్టరా? మరి నాకు ఏదైనా అయితే నువ్వు బాధ్యత తీసుకుంటావా? అడుగుతారు కదా, అడుగుతారా లేరా? మా డాక్టర్తో అడుగుతా. మీరేం చేయాలంటే అట్లా చెప్పొద్దు. మీరేం చెప్పాలి అంటే మన దగ్గర ఇట్లా ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రాబ్లం గురించి మా దగ్గర ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు థైరాయిడ్ ఉన్నదనుకోండి, ఇది వాడాలి. ఇది వాడితే చాలా మందికి థైరాయిడ్ మంచిగా అయిపోయింది. ఇది వాడలేదనుకో వాళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవి అన్నీ ఏమున్నాయి అంటే ఫుడ్ సప్లిమెంట్, పోషకాలు, మంచిగా ఆకులతో, పండ్లతో, కూరగాయలతో, లేకపోతే వనమూలికలతో ఇది తయారైంది. ఇది నేను వాడుతున్నా, మస్తు రిజల్ట్ ఉన్నది. మా ఇంట్లో వీళ్ళు వాడుతున్నారు, మస్తు రిజల్ట్ ఉన్నది. డాక్టర్ ఫీజు తగ్గింది, ఆరోగ్యం మంచిగా రన్ అవుతుంది. ఓకే, ఇది వాడని వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, మేము అది వదిలేసి ఇది వాడుతున్నాము. మీకు కూడా అది ఉంది కదా, ఇది వాడండి. ఇది నేను చెప్తలేను కదా, బుక్ ద్వారా చెప్తున్నా. అతనికి ఏదైనా క్వశ్చన్ రాదు, ఎందుకు అంటే మీరు మీ సొంత తెలివితో చెప్తలేరు. మీరు బుక్ చూపెట్టడంతో అతని దగ్గర ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది. మన హెల్త్ గైడ్ బుక్ మీరు చేతిలో పట్టుకొని చెప్తే నేను చూస్తున్నా చాలా మందికి 99% క్వశ్చన్స్కి ఆన్సర్స్ అక్కడే వచ్చేసింది. మీకు మొక్కల నొప్పి ఉన్నదా, ఇది వాడాలి, ఇది వాడాలి. ఏమున్నది ఇక్కడ, ఏం రాసి ఉన్నది? జాయింట్ అండ్ బోన్స్ రాసి ఉన్నది. ఇది గ్లైసమిక్ హెల్త్ అంటే మీకు షుగర్ ఉన్నదా, ఇది వాడాలి. పెద్ద పెద్ద డాక్టర్స్ ఇది వాడుతున్నారు, వాడిపిస్తున్నారు. ఓకే, హాస్పిటల్ మందులు, కెమికల్ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. ఓకే, అది వాడి ఇంకా ఒక్క గోళీ వాడుతుండే, ఇప్పుడు 4 గోళీ వాడే పరిస్థితి వచ్చింది. కానీ ఇది వాడుతున్నప్పటి నుంచి అది మొత్తం హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదిగోండి, ఇది ఏమున్నది? డీటాక్స్ అండ్ రిజువినేషన్ ఉన్నది. మీరు మొత్తం డైలీ ఇల్లు సాఫ్ చేస్తారా లేరా? రోజు స్నానం చేస్తారా లేరా? చేస్తున్నారా లేరా? ఒక వారం 10 రోజులు స్నానం చేయకండి, ఏమవుతుంది? మీ పక్కన ఎవరైనా కూర్చుంటారా? మీ లోపల అట్లా పరిస్థితి ఉన్నది. లోపల ఎప్పుడు సాఫ్ చేయలే కదా, బయట సాఫ్ చేసుకుంటున్నాము కానీ లోపల క్లీన్ కావాలి కదా, దానికే డీటాక్సిఫికేషన్ అంటారు. అది మొత్తం ఒక సైన్స్ ఉన్నది. నాకు ఏం రోగం లేదు, నేను బాగానే ఉన్నా కదా, ఎందుకు వాడాలంటే లోపల నుంచి క్లీన్ చేసుకోవడానికి వాడాలి. ఇది క్లీన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే జీర్ణం బరాబర్ ఉంటుంది, తినేది అరుగుతుంది, ఫ్యూచర్లో వచ్చే రోగాలు కూడా ఆగిపోతాయి. వాడాలా వద్దా? మీరే చెప్పండి, వాడాలా వద్దా? బయట సాఫ్ చేసుకుంటున్నాము కానీ భ్రమలో ఉన్నాము, లోపల కూడా సాఫ్ అవుతుందని. ఎన్ని ఛాయ్ తాగినాము, ఎన్ని మిఠాయిలు తిన్నాము, ఏమేమో సమోసాలు, ఇక నేను చెప్పుకుంటూ పోతే మంచిగా ఉండదు. అది లోపల సాఫ్ అవుతుందా లేదా? ఎప్పుడైనా ఆలోచించారా?
ఇది సాఫ్ చేయడానికే, ఇది మొత్తం సైన్స్, ఇది దీనికే న్యాచురోపతి అంటారు. ఇది ఫాలో చేస్తున్నాను, నాకైతే చాలా మంచిగా ఉన్నది, నేను వాడుతున్నా. ఇదిగో వాడిన వాళ్ళు నా దగ్గర మొబైల్లో కొన్ని వాడిన వాళ్ళ యొక్క టెస్టిమనీస్ ఉన్నాయి. మొబైల్ తీయండి, చూపెట్టండి, నేను వాడిన బాగున్నది. ఇది చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయా ఇది ఉన్న వ్యక్తికి? మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఉంటుందా క్వశ్చన్స్? ఎస్ ఆ నోవా? క్వశ్చన్స్ ఎస్ ఆ నోవా? క్వశ్చన్స్ ఉండవు. ఓకే, ఇట్లా ఎవరెవరు చెప్తున్నారు డైలీ బేసిస్ మీద రోజుగా ఆలోచించండి, చేతులు ఎత్తగా, డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్, am I డూయింగ్ ఆల్ దిస్? నేను చేస్తున్నానా లేను? ఇది సిస్టమ్ అంటారు. నేను ఇష్టం వచ్చిన నువ్వు వాడతావా, బాగుంటుంది, మా సార్ చెప్పిండు, ఎట్లా వింటారు ఎవరైనా? ఓకే, పద్ధతితో చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడు, ఇదంతా నేను చెప్పిన ఒకవైపు, ఇప్పుడు నీకు ఒక డెమో చూపెడతా, చూడు ఎట్లా ఉంటుంది చూడు. ఈ డెమో చూసిన తర్వాత మా మామగారు అయితే అసలు వినడానికి రెడీ లేకుండే. మా మామగారు అన్నారు, "ఓ, ఇదంతా వద్దు" అన్నారు. ఇది డెమో చూసిన తర్వాత అది తీసుకోరా తీసుకోరా అంటున్నారు. అది ఏమున్నది చూపెడతా. ఒక్క ఎగ్జాంపుల్తో దిమాగ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవుతుందా లేదా? కొన్ని మాటలు చెప్పాలి, ఇదే అప్డేట్. నేను కొత్తగా చెప్పడానికి రాలే, మీరు ఏం చేస్తున్నారో దానికి పాలిష్ చేయడానికి వచ్చినా నేను. ఓకే, అప్డేట్ అంటే ఏంటిది? అదే పాత షూస్ ఉంది, దానికి పాలిష్ చేస్తే కొత్తగా అవుతుంది. ఫోన్ అదే ఉంది, సాఫ్ట్వేర్ జరా సాఫ్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇది మన బిజినెస్కి నేచర్, ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ప్లాన్ చెప్పే టైంకి, ఓకే, ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసే ముందు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడే సింహచారి సార్ అన్నారు, షోది ప్లాన్ చేయండి, డెమో చేయండి అని చెప్పినారా లేరా? మనము డెమో చేస్తున్నామా, లేకపోతే ఎదురున్న వ్యక్తికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నామా? అర్థం చేసుకోండి. మనం డెమో చేస్తలేము. డెమో చేస్తే మీరు సేల్స్ బాయ్ అవుతారు. సేల్స్ బాయ్ ఎట్లా ఉంటారు? రోడ్ మీద పోతుంటారు, సార్ కొంటారా, మేడం కొంటారా? ఇది మన పని కాదు. మనం బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ ఏం చేస్తారు? వ్యక్తికి ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారు. వ్యక్తికి ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్. సో వ్యక్తికి ఏం ప్రాబ్లం ఉన్నది, ఏం అవసరం ఉన్నది, అది ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడు మనము షోది ప్లాన్ చేయాలి. ఓకే, సో ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది? మనం మాట్లాడుతున్నాము, నేను మీ ఇంటికి వచ్చిన, అరే నమస్తే భాయ్, బాగున్నారు, మాకు మీ ఫ్రెండ్ సింహాచారి ఉన్నారు కదా, అతను మీ నంబర్ ఇచ్చిండు. సో మేము కలిసి ఒక మంచి బిజినెస్లో ఉన్నాము, మంచి ఆరోగ్యం, టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంది, ఒక ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది, చాలా బాగుంది. అతనికి నేను అడిగిన, మంచిగా షార్ప్ తెలివిగల వ్యక్తులు ఎవరైతే ఉంటే, ఎవరికైతే డబ్బు అంటే ఇష్టము, పని చేయడానికి తయారు, హార్డ్ వర్క్, నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మీ పేరు ఇచ్చిండు, అందు గురించి మీ దగ్గర వచ్చిన. కథం ఏం చెప్పినా, నేను సింహాచారి సార్ కలిసి ఒక బిజినెస్లో ఉన్నాము, మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి డబ్బు కూడా ఉన్నది, మేము స్టార్ట్ చేసినాము, చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అడిగిన, మంచిగా తెలివిగల వ్యక్తి ఎవరు అని అడిగిన, నిజాయితీగా డబ్బు సంపాదన చేయడానికి తయారున్న హార్డ్ వర్కింగ్ ఎవరు అని అడిగిన, మీ పేరు ఇచ్చిండు, మీ దగ్గర వచ్చింది. అతను ఏమంటాడు? వద్దు, నేను అట్లాంటి వ్యక్తి కాను అని అంటారా? యాక్సెప్ట్ చేస్తారా లేరా? అంటే మీరు తెలివిగల వ్యక్తి, మీరు హార్డ్ వర్కింగ్, మీకు డబ్బు కూడా కావాలి, మీరు ఇంట్రెస్టెడ్ వ్యక్తి. కథం అయిపోయిందా లేదా? సగం అక్కడే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? సార్ మీలాగానే నేను కూడా జాబ్ చేస్తుండే, చాలా ప్రాబ్లం ఉంటుండే, అప్పుల్లో ఉండే. ఓకే, మా బావ చనిపోయారు, మా సిస్టర్కి హెల్ప్ చేయాలి, 3 పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లలకి హెల్ప్ చేయడానికి నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, అందు గురించి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. నా పనితో పాటు పార్ట్ టైం స్టార్ట్ చేసిన. ఓకే, మార్నింగ్ టు ఈవినింగ్ నేను జాబ్ చేసిన, ఈవినింగ్ 7 to 10 నేను ఈవినింగ్
ఇది చేస్తున్నా, అందు గురించి సాయంత్రం మీ ఇంటికి వచ్చిన, జాబ్ చేసుకుని వచ్చిన పార్ట్ టైం, మీరు కూడా పార్ట్ టైం చేయొచ్చు. ఓకే, నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఎప్పటి వరకు అయితే పని చేస్తే అప్పటి వరకు నాకు శాలరీ వస్తుంది. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇంటికి శాలరీ ఉంటుందా, మా ఫ్యామిలీకి శాలరీ ఉంటుందా? అందు గురించి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అందు గురించి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ మాట. పార్ట్ టైం పెట్టుబడి లేని వ్యాపారం. ఓకే, అక్కడ ప్రోడక్ట్స్ కొంటుండే ఇక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కుంటే డబ్బులు వస్తుందంటే మార్చుకోవాలా వద్దా? నాకైతే ఇది అర్థమైంది. ఓకే, మీకు ఏం మంచిగా అనిపించింది నేను చెప్పిన మాటల్లో? లేకపోతే ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీరేం చేస్తారు అతను కూడా చెప్తారు కదా, నేను ఈ జాబ్ చేస్తా, లేకపోతే నాకు షాప్ ఉంది, నాకు ఇది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు, 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నారు. ఓకే, వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మేము మొన్ననే హాలిడేస్ ఉండే. ఓకే, హాలిడేస్లో మేము మంచిగా ఇట్లా కర్ణాటక, ఓకే, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చినాము. మీరు హాలిడేస్లో ఎక్కడ పోయినరు అడగంగానే అతని పరిస్థితి ఏమన్నది తెలిసిపోతుంది. తెలిసిపోతుందా వద్దా? ఎస్ సార్ నోవా? హలో, నేను ఏం చెప్తున్నా ఇది మీరు చేస్తున్నారా లేరా? ఓకే, ఎవరెవరు చేస్తున్నారు అని ఎవరెవరు చేస్తలేరు చెక్ చేసుకోండి. ఇట్లా మనం అడిగితే వాళ్ళ పరిస్థితి ఏమున్నది మనకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్లో నేను పార్ట్ టైం ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి నేను వర్క్ చేస్తున్నా, లేకపోతే నేను ఇది చేస్తున్నా మంచి ఆరోగ్యం గురించి. మా మమ్మీ డాడీకి థైరాయిడ్ ఉండే, కొంచెం మొక్కలు నొప్పి ఉండే, అది తగ్గింది, అందు గురించి నేను చేస్తున్నా. మీరేం చేస్తారు? సో 2-3 విషయాలు మన గురించి చెప్పుకుంటూ వాళ్ళ గురించి అడుగుతున్నాం, మన గురించి చెప్పుకుంటూ వాళ్ళ గురించి అడిగితే వాళ్ళ లెవెల్ ఏమున్నది మనకు తెలుస్తుంది, వాళ్ళ అవసరం ఏమున్నదే తెలుస్తుంది. ఓకే, అప్పుడు మనము మన ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మేము చెప్పినాము మా ఇంట్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుండే, మీకు ఎవరైనా తెలుసా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు? ఆగండి, మా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. వాళ్ళే చెప్తారు మా ఇంట్లో కూడా థైరాయిడ్ వాళ్ళు ఉన్నారని. ఏదో ఒక ప్రాబ్లం బయటికి వస్తుంది. ఓకే, సో చూడండి, నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసినా ఈ వ్యక్తి నా లాగానే జాబ్ చేస్తుండే. సో జాబ్ చేసే వ్యక్తి ఇవాళ ఈ బిజినెస్ ద్వారా కార్ తీసుకున్నారు. నాకైతే కార్ చాలా నచ్చింది. ఓకే, సో రాబోయే నెక్స్ట్ 1 yearలో నేను కూడా కార్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. ఓకే, మీకు కార్ అంటే ఇష్టమేనా? మీతో అడుగుతున్నా. ఎస్ అంటే ఓకే, ఇప్పుడు మీకు 5 minutes నేను చెప్తాను, వినండి. వినడానికి తయారున్నారా? సో మనం రెడీ చేస్తున్నాము. ఎదురున్న వ్యక్తికి కొన్ని క్వశ్చన్స్ మనం అడిగిన తర్వాత హెల్త్, మనీ, కార్, ఫారెన్ ట్రిప్, కొన్ని మాటలు చెప్పి నాకైతే ఇది చాలా ఇష్టం, అందు గురించి నేను చేస్తున్నా. మీకు కూడా ఇష్టమేనా? ఎస్ ఆ నోవా? మీకు కూడా ఇష్టమేనా? ఇప్పుడు చెప్తా వినండి, 10 నిమిషాలు చెప్తా, మొత్తం వినండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే లాస్ట్లో అడగండి, మధ్యలో ఆపకండి. వింటారా లేరా వాళ్ళు? వింటారు. ఓకే, ఆ వెస్టీజా మాకు తెలుసు అంటే అవునా, అబ్బా ఎంత గొప్పవాళ్ళు మీరు, మీకు వెస్టీజ్ తెలుసా, చాలా లక్కీ మీరు వెస్టీజ్ తెలుసు అంటే. ఎందుకంటే వీళ్ళకు వెస్టీజ్ తెలిసినప్పటి నుంచి వీళ్ళ జీవితాలు మారినాయి. మీకు కూడా తెలుసు కదా ఎంత మారింది మీ జీవితం. సో మారలేదు అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి. ఎక్కడో ఏదో ఇంకా తెలుసుకునేది ఉన్నది. మీరు తప్పు ఉన్నారని చెప్పొద్దు, మీరు తప్పు చేస్తున్నారు కాదు, ఏదో మిస్సింగ్ ఉన్నది, ఇంకా తెలుసుకునేది కొంచెం ఉన్నదేమో. చలో తెలుసుకుందాం, ఒక 10 నిమిషాలు ఆగండి. ఇప్పుడు ప్లాన్ చెప్తాను. ఓకే, ప్లాన్ చెప్పే క్రమం ముందు ఇది కొంచెం మనం మాట్లాడితే ఏదైనా క్వశ్చన్ ఉంటుందా మనిషి దగ్గర? ఇది అప్డేట్ చేసుకునేది టైం ఉంది. ఓకే, చాలా రోజుల నుంచి చేస్తున్నాము, కానీ ఏ విధానంతో చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ ఉంది. కొంచెం మనకు మనం బ్రషప్ చేసుకోవాలి, జమానా మారిపోయింది. అదే పాత విషయము పాత పద్ధతితో చెప్తే
లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? ఇప్పుడే మేము మా కార్ తీసుకొని వస్తున్నాము. సో లైట్ వర్షం పడింది, విలేజెస్ నుంచి వస్తున్నాము. సో దుమ్ము వడి మా మొత్తం అద్దం మీద ఏమైంది? దుమ్ము పడిపోయింది. మేము స్పీడ్ అయిపోతున్నాము, మాకు అనిపిస్తుంది మేము స్పీడ్ పోతున్నాము అని. కానీ ఆ దుమ్ముతో ఇది రైట్ తీసుకునేది మనము ఏం చేసినా మిస్ అయ్యి స్ట్రేట్ వెళ్ళిపోయినాం. అరే చేగుంటాకి మేము అసలు టర్న్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇక్కడ రావాలి కదా, మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఒక వ్యక్తితో అడిగినాము, భయ్యా ఇది మెడ్చల్ దారి. అరే ఇక్కడ ఎందుకు వచ్చినావు? మెడ్చల్ దారి అక్కడ ఉన్నదంటే, అరే ఎందుకు అట్లా అయింది? ఆ దుమ్ము పడింది దాని మీద జర వాటర్ ఇట్లా కొట్టేసి సాల్వ్ చేసేసినాం. ఇప్పుడు క్లియర్లీ కనిపిస్తుంది. దానికే రోడ్ మ్యాప్ అంటారు. ఓకే, దానికే గూగుల్ మ్యాపింగ్ అంటారు. సో మనం కూడా రోజు బేసిస్ మీద చాలా మంది పని చేస్తున్నాము అని అనుకుంటున్నాము. ఓకే, బయట వెళ్తున్నాము, చెప్తున్నాము, కానీ రిజల్ట్ అనేది రావట్లేదు. ఓకే, సో మనము ఇది కొంచెం క్లియర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఉన్నది, మన బిజినెస్కి నేచర్. హలో, నేను చెప్పినప్పుడు వినండి, మళ్ళీ నేను కూర్చుంటా, మీరు మాట్లాడండి. ఓకే, మీకు కూడా టైం ఇస్తాను. క్లియరా? తయారా? మాట్లాడకండి. ఇంకొక నేచర్, లాస్ట్ నేచర్ ఏమున్నది? లాస్ట్ నేచర్ మన బిజినెస్లో ఏమున్నదంటే, మనం ఆల్వేస్ ఫాలో అప్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? ఫాలో అప్. ఒక్కసారి చెప్తే ఏ వ్యక్తి వినలే. మీ కొడుకు విన్నారు, మీ భార్య విన్నారు, మీ భర్త కూడా విన్నారు. ఒక్కసారి చెప్తే ఎవ్వరు వినరు. వింటారా? మిమ్మల్ని మీరు కూడా వినరు. మీరు డిసైడ్ చేసుకున్నది, ఇవాళ నేను 4 o'clockకి లేవాలని ట్రై చేసిన, ఇవి లేచింది, నేను 4:30కి లేచిన, పోయింది కదా మరి. సో మన మైండ్కి ఒక్కసారి చెప్తే ఎక్కదు, మాటికి చెప్పుకుంటూ పోవాలి. సో మన బిజినెస్లో ఒక రీసెర్చ్ జరిగింది. మొన్న శ్రీలంకలో మన డైరెక్టర్ సార్ కమర్బీర్ సార్ అన్నారు, ఏమన్నారంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో 90% పీపుల్ ఫాలో అప్ చేయరట. ఎంతమంది? 90% పీపుల్ ఫాలో అప్ చేయరు. అంటే చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పడానికి వాళ్ళకు ధైర్యం లేదు, టైం లేదు, మర్చిపోయినారు, బొమ్మట పడుతుండ్రు, ఫాలో అప్ చేస్తలేరు. ఎంతమంది? 90%. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాంట్లో 90%. నేను చెప్తలేను, వెస్టీజ్ కంపెనీ ఓనర్ చెప్తున్నారు. ఏం చేయాలి? అది 90% మనము చేస్తలేము. సో 90% రిజల్ట్ వస్తుందా? సో ఇంకొక మళ్ళీ రీసెర్చ్ ద్వారా ఏం తెలిసింది, 100 మందిలో 90కి తెలుగులో ఏమంటారు? 90 పీపుల్ ఫాలో అప్ చేస్తలేరు. అంటే 90 పీపుల్కి రిజల్ట్ రావట్లే. ఇప్పుడు ఏం తెలిసింది అంటే 82% బిజినెస్ ఫాలో అప్తో వస్తుందట. ఎంత బిజినెస్? 82% సక్సెస్ అనేటిది ఫాలో అప్ చేస్తే 82% సక్సెస్ వస్తుంది. ఎంత పెద్ద రేట్ ఉన్నది అది. 30%, 50% అంటలేరు, ఎంత? చాలా పెద్ద ఇది. అంటే ఒకవేళ మీరు ఫాలో అప్ చేసుకుంటూ పోతే మీ సక్సెస్ అనేటిది 82% గ్యారంటీ ఉన్నది. దీని యొక్క అర్థం ఏమవుతుంది అంటే, మన బిజినెస్ నేచర్ ఏమున్నదంటే మనం ఆల్వేస్ ఫాలో అప్లో ఉండాలి. చెప్పిన వాళ్ళకు ఫాలో అప్, ఓకే, టీమ్తో కూడా ఫాలో అప్లో ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు, ప్రొడక్ట్స్ వాడుతున్నారా? ఇప్పుడే భార్గవి ఏమన్నారంటే మీ పని మనిషి బరాబర్ వాడుతుందా లేదా ప్రోడక్ట్స్. తెలుసు మాకు వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదని, అయినా కూడా ఏం అడుగుతున్నాము, మీ పని మనిషి బరాబర్ బట్టలు ఉతికేది వాడుతుందా లేదా అంటే ఆమె ఏం చెప్తారు, మేడం లే మేడం మా దగ్గర అయితే పని మనిషి లేదు, నేనే వాడుతున్నా. అంటే ఎట్లా వాడుతున్నావు? అప్పుడు మాట స్టార్ట్ అవుతుందా లేదా? ఇది ఫాలో అప్. ఓకే, అర్థమవుతుందా? ఫాలో అప్ చేసుకుంటూ పోవాలి. ఎంతమంది ఫాలో అప్లో ఉన్నారు అర్థం చేసుకోండి, చేతులు ఎత్తకండి.
90% అయితే లేరు. ఇది నేను చెప్తలేను, రీసెర్చ్. అండ్ చేసే వాళ్ళకు రిజల్ట్ ఉంది. అండ్ లాస్ట్ పాయింట్, మన బిజినెస్ నేచర్ ఏమున్నది? ఓకే, చాలా ఇంపార్టెంట్ నేచర్ ఇది. దానికే అంటారు కేరింగ్ అంటారు. ఏమున్నది? కేరింగ్. మంచి రిలేషన్షిప్లో ఉండాలి, మనం కేరింగ్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి ప్రొడక్ట్స్ ఇచ్చేసిన తర్వాత వదిలేస్తే కాదు. మంచి రిలేషన్, బాగున్నారా, ఒక్కొక్కసారి ఫోన్ కూడా చేయాలి, ఒక్కొక్కసారి కలవాలి. బిజినెస్ గురించి మాట్లాడకండి, కానీ ఒకసారి కలిస్తే మీ గురించి వాళ్ళకు పాజిటివిటీ రావాలి. అరే ఎంత బాగున్నాడు, ఎంత బాగా మాట్లాడతారు. పాజిటివిటీతో వ్యక్తి మన టీంలో ఉంటారు, పాజిటివిటీలో వ్యక్తి మన ప్రొడక్ట్స్ వాడడానికి తయారుంటారు. దీనికి అంటారు కేరింగ్ కావాలి. కేరింగ్, వితౌట్ కేరింగ్ నో నెట్వర్క్. టీమ్ బిల్డ్ కావాలంటే కేరింగ్ కావాలి. ఓకే, సో మీకు అండ్ మీ డౌన్లైన్కి కేరింగ్ ఉన్నదా? మీకు మీ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకు, కస్టమర్స్కి కేరింగ్ ఉన్నదా? మంచి రిలేషన్షిప్ మీరు పెట్టుకుంటున్నారా? ఎవరెవరు పెట్టుకుంటున్నారు, ఎవరెవరు పెట్టుకుంటలేరు, చేతులు ఎత్తకండి, అప్డేట్ చేయండి, టాక్ టు పీపుల్. బిజినెస్ గురించి మాట్లాడేది అవసరం లేదు. ఏం సార్, యాదగిరి సార్ బాగున్నారా, అందరూ బాగున్నారా, చాలా రోజులు అయినాయి. ఓకే, సడన్లీ మీరు గుర్తొచ్చారు, సడన్లీ ఇక్కడ నుంచి పోతుండే ఆగిన 2 నిమిషాలు నీళ్ళు తాగి వెళ్ళిపోతా. ఛాయ్ కూడా వద్దు, ఛాయ్ తాగుతారని ఛాయ్ తాగండి, కలవండి అంతే. కొన్ని రిలేషన్షిప్స్ మన నెట్వర్క్కి చాలా అవసరం ఉన్నది. డౌన్లైన్, అప్లైన్ రిలేషన్షిప్. అండ్ మన 6 రాయల్ కస్టమర్స్. ఏ కస్టమర్స్? ఎంతమంది 300 టీవీలో ఉన్నారు? ఇప్పుడు చేతులు లేపాలి. హలో, ఓకే, వెరీ గుడ్. అంటే మీరు 300 టీవీ సర్కిల్లో ఉన్నారు అంటే మీ దగ్గర 6 రాయల్ కస్టమర్స్ ఉన్నారు. ఎంతమందికి ఉన్నారు? తగ్గుతున్నాయి చేతులు. ఓకే, క్రియేట్ కావాలి. 6 రాయల్ కస్టమర్స్ క్రియేట్ 6 రాయల్ కస్టమర్స్ ఎట్లా క్రియేట్ అవుతుంది? 2 విధాలుగా. చెప్పిన టూల్స్తో డెమోస్ చేయండి, మంచిగా మాట్లాడండి, రిలేషన్షిప్తో మాట్లాడండి. మీకు ఏం మంచిగా అనిపించింది, ఏం వాడుతున్నారు, మీ దగ్గర ఉన్న టెస్టిమోనీ చూపెట్టండి, వాళ్ళు కూడా వాడతారు. సెకండ్, మీ యొక్క కేరింగ్. వాళ్ళు తీసుకుంటే తీసుకోకపోతే కూడా మంచి రిలేషన్షిప్తో ఉండండి, పాజిటివిటీతో ఉండండి. అండ్ డెఫినెట్లీ ఇవ్వాలి, లేకపోతే రేపు వాళ్ళు ఓకే ప్రోడక్ట్స్ వాడతారు. ఎందుకంటే మీ ముఖం, మీ ఎనర్జీ అట్లా కేరింగ్ ఉన్నది. బాగున్నారా అడగడంతోనే స్టార్ట్ అవుతుంది. చేస్తారా లేరా? ఓకే. అండ్ లాస్ట్ పాయింట్ ఏమున్నది అంటే, ఈ బిజినెస్లో మనము ప్రోడక్ట్స్ గురించి చెప్పడం నేర్చుకోవాలి. లాస్ట్ పాయింట్ ఇది, నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే, మన ఇక్కడ పేరు ఉన్నది, ఇక్కడ గౌతమ్ బాలి సార్ ఎండి సార్ అని రాసి ఉన్నది. గౌతమ్ బాలి సార్ ఎన్నోసార్లు చెప్తారు. ఏం చెప్తారు? మన ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, మస్త్ ప్రొడక్ట్స్, మస్త్ క్వాలిటీ బాగుంది, రిజల్ట్ చాలా బాగుంది. కానీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్లో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 2 ప్రాబ్లమ్స్, లోపాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమున్నదంటే ప్రొడక్ట్స్ నడవదు, ప్రొడక్ట్స్కి కాలు చేతులు లేవు. ఎవరు నడవాలి? ఇంకొక ప్రాబ్లం ప్రొడక్ట్స్లో ఏమున్నదంటే ప్రొడక్ట్స్కి మాటలు లేవు, మాట్లాడడం రాదు. ఎవరు మాట్లాడాలి? అప్డేట్. ఓకే, ప్రోడక్ట్స్ తీసుకొని మనం నడుస్తున్నామా, ప్రోడక్ట్స్ తీసుకొని మనం మాట్లాడుకుంటున్నామా? కొంతమందితో మాట్లాడే పద్ధతి నేను చెప్పాను. ఓకే, మాట్లాడాలి. ఒకవేళ మీరు 300 టీవీ క్లబ్లో ఉంటే 6 రాయల్ కస్టమర్స్ మన దగ్గర లేకపోతే ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అంటే, కొని మనం ఇంట్లో పెట్టుకుంటే కాదు కదా, మనీ బ్లాక్ అవుతుంది. మనీ బ్లాక్ చేయకండి, తక్షణమే ప్రోడక్ట్స్ షేర్ చేయడం నేర్చుకోండి. షేరింగ్ కాకపోతే ఫస్ట్ లెవెల్లో సేల్ చేయడం నేర్చుకోండి, అమ్మేయండి, నో ప్రాబ్లం. మీరు టూత్ పేస్ట్ అమ్మితే
మీ కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. అబ్బా ఇవాళ ఒక టూత్ పేస్ట్ ఇచ్చేసి వచ్చిన కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా? రావాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు ఒక గమ్మి ఇవ్వండి. గమ్మీస్ తెలుసు కదా, ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మీ జేబులో ఒక గమ్మి పెట్టుకోండి. ఇదిగో మా దగ్గర మంచి న్యాచురల్ ఆర్గానిక్ చాక్లెట్ తిను అని ఆశించి పెట్టేయండి. కదా ఇక పిల్లలు మీకు రిటైలింగ్ చేసేస్తారు. మీ పిల్లలు చిప్స్ తింటారా అడగండి. మీ పిల్లలు చాక్లెట్ ఇష్టపడతారా అడగండి. వాళ్ళు ఏమంటారు? ఎంతమంది పిల్లలు పొద్దున లేవంగానే ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక టొమాటో, ఒక కుకుంబర్, కీరా, దోసకాయ మొత్తం కట్ చేసి తింటున్నారు? మేమే తింటలేం, పిల్లలు ఏం తింటారు? మీరు తింటున్నారా? మీకు కూడా ఇది స్పిరులినా అవసరం, పిల్లలకి గమ్మి అవసరం. తినలేదనుకో ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక డాక్టర్ అంటారు, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే, ఆవు ఫస్ట్ 500 అక్కడ ఇవ్వు, అప్పుడు లోపలికి రా. కథం, మీ మొత్తం గమ్మీస్ అతను తీసుకున్నాడు. గమ్మీస్ ఫీజు ఎక్కడ పోయింది? ఇక లాస్ట్కి చూడు బాబు, ఏదో ప్రాబ్లం ఉన్నది, ఇది బ్లడ్ టెస్ట్, ఇది యూరిన్ టెస్ట్, ఇది ఒక ఎక్స్రే, ఇది ఓకే. పక్కనే ఎక్స్రే షాప్ ఉన్నది, అతని దగ్గరే చేపియాలి. వేరే చోట చేస్తే నేను ఒప్పుకోను. ఇక్కడే, అక్కడ పోతే ఒక 5,000 ఇచ్చేసి రిపోర్ట్ ఏం లేదు పెద్దగా, ఇది ఈ మందులు వాడే కథం. ఎంత అయింది బిల్లు? టోటల్ ఎంత అయింది? 5,500 అయిపోయింది. ఇంకా మందులు అవుతుందా లేదా? అదంతా తగ్గాలి అనుకుంటే ఇది మంచిగా ఇది వాడు. చెప్పేది నేర్చుకుంటే మనము ఏ ప్రోడక్ట్ అయినా, ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, బొక్కల నొప్పి, క్యాన్సర్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? ఎంతమంది అనుకుంటున్నారు మన తాగే నీళ్ళలో పొల్యూషన్ ఉన్నది అని అనుకుంటున్నారా? తెలుసా? దానికి ఏం చేస్తుండ్రు? మీరు టమాటా తింటున్నారా? కూరగాయలు తింటున్నారా? దాంట్లో కెమికల్ ఉందా లేదా? దానికి ఏం చేస్తుండ్రు? నేనైతే చేస్తున్నా, నేను ఇది వాడుతున్నా, ఆరోగ్యం మెయింటైన్ చేస్తున్నా. మీకు కూడా ఆరోగ్యం కావాలి కదా, ఇది చూడు, ఇది వాడు, ఇది చూడు, ఇది ఇప్పుడు చెప్తే ఎదురుగా ఏదైనా క్వశ్చన్స్ ఉంటుందా? ఏం క్వశ్చన్ ఉంటుంది చెప్తారు? ఓకే, మీరు రోజు ఛాయ్ తాగుతారా? ఒక్క ఛాయ్కి ఎంత? 10 రూపాయలు ఒక ఛాయ్. ఎంత? 20 రూపీస్. అదే ఛాయ్ తాగిన తర్వాత ఎంతమందికి హార్ట్ ప్రాబ్లం రానే రాదు? గ్యారంటీ. మొక్కల నొప్పి రానే రాదు? గ్యారంటీ. ఎందుకు? రోజు ఛాయ్ తాగుతున్నా, మస్తు విటమిన్, మినరల్, ప్రోటీన్ అంతా ఉన్నది. ఉందా గ్యారంటీ? ఇది వాడితే హార్ట్ ప్రాబ్లం రాదు, నేను వాడుతున్నా. అందు గురించి అక్కడ నేను 20 రూపాయలు వేస్ట్ చేసేది ఒకవైపు, ఇది గోళీ ఎంత పడుతుంది మనకు? 6 రూపాయల కన్నా ఎక్కువ వాడుతుంది. నేనైతే కాపాడుకుంటున్నా. ఓకే, మా పిల్లలకి జ్ఞాపక శక్తి బాగుండాలి. పిల్లలు చదువుతున్నారా లేరా? వాళ్ళ ఇది బ్రెయిన్ బాగుండాలా లేదా? దానికి ఏదైనా ఇస్తున్నారా? ఎంతమంది మొబైల్ ఇస్తున్నారు? దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలకి మొబైల్ ఇస్తున్నారు? ఇది పోతుంది, వాళ్ళ కాపాడాలి కదా, ఇది ఇవ్వండి. వాడాలా వద్దా? మీరు డిసైడ్ చేయండి. నిర్ణయం ఎవరి చేతుల్లో ఉన్నది? ఏదైనా క్వశ్చన్ అడిగేది ఉన్నదా? ఇట్లా చెప్పడం మనము ప్రాక్టీస్ చేసుకోండి అని అంటున్నాం. ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు చేస్తలేరు చేతులు ఎత్తకండి. అప్డేట్ చేసుకోండి అని అంటున్నాం. ఎంతమంది అప్డేట్ చేసుకున్నారు? ఇప్పుడు సౌండ్, క్లాప్స్ ఇప్పుడు చెప్పండి. జరా
ఇప్పుడు చాలా సీక్రెట్ పాయింట్ చెప్తున్నా. ఓకే, ఎంతమందికి నిద్ర వస్తుంది? జర లేవండి, కూర్చోండి. లేవండి, జర లేవండి, లేవండి. ఏం కాదు, ఆ ఫ్యాన్కి టచ్ చేయకుండా చేతులు ఎత్తండి. ఫ్యాన్కి టచ్ కావద్దు కానీ చేతులు ఎత్తాలి. కూర్చోండి, కూర్చోండి. ఓకే, మీకు ఇట్లా ఉట్టిగా వదలను నేను. కూర్చోండి. ఇప్పుడు చెప్తా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు. ఇప్పుడు చెప్తా. మన బిజినెస్లో డబ్బు సంపాదన చేసే పని ఏమున్నది ఇప్పుడు రాస్తున్నా, చూసుకోండి. డబ్బు సంపాదన చేసే పని ఏముంది ఇప్పుడు రాస్తున్నా. మనీ అర్నింగ్ పని ఏమున్నది? ఓకే, ఫస్ట్ పని ఏమున్నది? లిస్ట్ ప్రిపేర్ చేయాలి, కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేయాలి, డెమో చేయాలి, షో ది ప్లాన్ చేయాలి. ఇది డైలీ బేసిస్ మీద చేయాలి. డబ్బులు కావాలి కదా, ఇది ఫస్ట్ పని ఉన్నది. ఎంతమంది చేసుకుంటున్నారు ఒకసారి? సెకండ్, హోమ్ మీటింగ్ చేయాలి, డిఎల్సిపి మీటింగ్ చేయాలి, ఫాలో అప్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి, ప్రోడక్ట్స్ రిటైల్ చేయాలి, అండ్ డైలీ బేసిస్ మీద జాయినింగ్ చేయాలి. ఓకే, ఇది మనీ అర్నింగ్ ప్రాసెస్. ఏమున్నది? వెస్టీజ్ అందరూ చేస్తున్నారు కదా, డబ్బు కావాలి కదా, ఇది రోజు చేయాలి. ఇప్పుడు సెకండ్ ఉన్నది, సెకండ్ పని. ఓకే, నేను డైలీ ప్రోడక్ట్స్ వీడియో యూట్యూబ్లో చూస్తా, ప్రోడక్ట్ వీడియో చూసుకుంటున్నా. ఓకే, మార్నింగ్ జూమ్ నేను అటెండ్ చేస్తున్నా. ఎంతమంది జూమ్ అటెండ్ చేస్తున్నారు మార్నింగ్? వెరీ గుడ్, చాలామంది. మీరు ఏం పని చేస్తుందో చెప్పాలి. ఓకే, నేను డిఎల్సిపికి వెళ్ళి కొన్ని ట్రైనింగ్ అటెండ్ చేస్తున్నా. వెరీ గుడ్, ట్రైనింగ్ ఏం చేస్తున్నా? మా అప్లయన్తో నేర్చుకుంటున్నా, లర్నింగ్ చేసుకుంటున్నా. ఇదంతా ఎంతమంది చేస్తుండ్రు? అరే, దీనికి కూడా మీరు చేతులు లేపుతలేరు అంటే ఏం చేస్తున్నారు? మీకు అప్డేట్ కాదు ఇక. ఓకే, దీనికి ఏమంటారు అంటే ప్రిపరేషన్ అంటారు, అంతే. ఏమంటారు దీనికి? ఇది డబ్బులు వచ్చే పని, ఇది దానికి తయారీ, అంతే. ఇది బిజినెస్ కాదు, ఇది బిజినెస్కి తయారీ. ఓకే, ఇంకొంతమంది ఉంటారు చాలా ఘనంగా పని చేస్తారు. ఓకే, ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తి తయారు లేడు. ఓకే, ఆ వ్యక్తికి కన్విన్స్ చేయడానికి రోజు కాల్ చేస్తాడు. చాలా బాగుంది, తీసుకో. అతను వద్దు అంటాడు. అరే బాగుంది, తీసుకో తీసుకో. వద్దు అంటే తీసుకో. అరే, ఎవరికైతే అతను కన్విన్స్ అవ్వడానికి తయారు లేడు, ఓకే, ఏ వ్యక్తి అయితే రెడీ లేడు, అతనికే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మళ్ళీ నేను వెస్టిజ్ బిజినెస్ చేస్తున్నా, పని చేస్తున్నా అని అనుకుంటారు. ఒక వ్యక్తి ఇన్యాక్టివ్ ఉన్నాడు, ఏం పని చేస్తలేడు. అతని దగ్గర వెళ్ళి పని చేయి, పని చేయాలి, పని చేయాలి. అరే, అతను ఉన్నాడు ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అంటే పని చేయడానికి తయారు లేడు. అట్లాంటి వ్యక్తికి వెళ్ళి నువ్వు పని చేయి, నువ్వు పని చేయి, నువ్వు వెస్టీజ్ పని చేయి అంటే ఈ పని చాలామంది చేసుకుంటున్నారు. ఓకే, ఇంకా కొంతమంది ఆల్రెడీ నెగటివ్ ఉన్నారు. వద్దు నేను చేసిన వెస్టీజ్. వాళ్ళకు అరే చాలా బాగుంటుంది, నువ్వు చేయి. నెగటివ్ వ్యక్తికి పాజిటివ్ చేయడానికి ప్రయత్నంలో ఉంటాం. ఓకే, ఇట్లా చేసుకుంటా పోతారు. ఆ వ్యక్తి ఏం చేసుకుంటున్నారు అంటే తన లోపల బ్యాటరీకి డిశ్చార్జ్ చేసుకుంటూ ఉంటారు. బ్యాటరీ ఏం చేస్తున్నారు? ఇక ఉన్న ఎనర్జీ కూడా ఖతం. ఇక అంటే మెల్లగా మీరు నెగటివ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ లాస్ట్
ఇది అయితే ఇక దీనికి నేను ఏం రాసుకోవాలి నాకే అర్థమవుతలేదు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మాట్లాడితే కంప్లైంట్, మా అప్లైన్ బేకార్, మా డౌన్లైన్ ఇంకా బేకార్. ఓకే, ఆ స్టోరా అస్సలు బేకార్, అక్కడ ఏముండదు. నేను చెప్పిన వాళ్ళు ఇంకా ఘోరమైన బేకార్. నువ్వెవరు? నేను చాలా మంచి వ్యక్తి. ఓకే, ఆల్వేస్ కంప్లైనింగ్ మోడ్. ఓకే, కంప్లైనింగ్ మోడ్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకు ఇంకా తక్కువ తప్పు. ఓకే, ఆల్వేస్ ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళకు ఏం కనిపిస్తుంది? అప్లైన్లో ప్రాబ్లం, కంపెనీలో ప్రాబ్లం, ప్రోడక్ట్లో ప్రాబ్లం, డౌన్లైన్లో ప్రాబ్లం, వాతావరణం బాగాలేదు, బండి పంక్చర్ అయింది, ఇవాళ గర్మి ఉంది, రేపు వర్షం ఉన్నది, ఎల్లుండి ఘోరమైన వరదలు వచ్చినాయి, అన్నీ ఉంటుంది. ఓకే, ఇట్లా మనం రాసుకుంటూ పోతే ఆ వ్యక్తికి కాల్ చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఈ నలుగురు, ఈ 4 పీపుల్లో ఎక్కడ ఉన్నాము? ఏం చేస్తున్నాము? ఓకే, అప్డేట్ చేసుకోవాలా వద్దా? ఎంతమంది ఇవాళ అప్డేట్ అయిపోయినారు అని అనుకుంటున్నారు? ఓకే, సో మనం ఎంత అపోహల్లో బ్రతుకుతున్నాము. వెస్టీజ్ బిజినెస్ నేను చేస్తున్నా, కొంతమంది నెలల నుంచి చేస్తున్నారు, కొంతమంది సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కొంతమంది చాలా తెలుసుకొని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే ఇదా. ఓకే, అప్లైన్ కాల్ చేస్తే అర్థమైపోతుంది, అచ్చా ఇతను ఫస్ట్ లెవెల్లో ఉన్నాడు. మా కాల్ వస్తే మాకు అర్థమైపోతుంది, ఓహోహో ఇతను సెకండ్ లెవెల్లో ఉన్నాడు. ఇంకా తర్వాత ఇతను ఇక్కడ ఉన్నాడా, అర్థమైంది, నువ్వు కాల్ చేసిన. ఓకే తర్వాత మాట్లాడదాం, నేను జర బిజీ ఉన్నాను, నేను ఊర్లో ఉన్నా, ఇప్పుడు అగ్రి ప్రొడక్ట్స్ నేను డెమో చేస్తున్నా, తర్వాత మాట్లాడతా, కథం ఫోన్ బంద్ చేసేస్తాను నేను. ఓకే, ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మీ అప్లయన్స్కి చెప్తున్నా, మీరు బిజీ ఉన్నారు, ఫోన్ ఎత్తేయండి, వాళ్ళకి చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేది అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, అప్డేట్ చేసుకోరా బాబు, లేకపోతే నేను చాలా బిజీ ఉంటా. ఓకే, ఇక్కడ తయారున్న వాళ్ళకు ఓకే నువ్వేం చేస్తున్నావు, ఒక పని చేద్దాము, నువ్వు ఎట్లా కాల్ చేస్తున్నావు, నాకు కాల్ చేయి ఒకసారి, నేను కొత్త వ్యక్తి, నాకు వెస్టీజ్ గురించి ఏం తెలియదు, నేను కొత్త వ్యక్తి, నాకు వెస్టీజ్ గురించి ఇప్పుడు నాకు చెప్పు. ఇక నేను నీకు ఇష్టం వచ్చినట్టు ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతా, నీ మీద నవ్వుకుంటా, నీకు ఏమేమి చేయాలి అన్నీ చేస్తా, ఇక నువ్వు ఏం చేస్తావు చూసుకుంటా. ప్రాక్టీస్. ఒకవేళ ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ప్రాక్టీస్తో ధైర్యం వస్తుందా లేదా? ఓకే, సో హస్బెండ్ వైఫ్ కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో ఉంటే అప్లైన్ డౌన్లైన్ కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. డెమో ప్రాక్టీస్ చేయండి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ప్రాక్టీస్ చేయండి, ప్లాన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ బుక్ ఎట్లా చూపెట్టాలి ప్రాక్టీస్ చేయండి, ఈ షోది ప్లాన్ బుక్ ఎట్లా చెప్పాలి ప్రాక్టీస్ చేయండి, హెల్త్ ప్లాన్ ఎట్లా చెప్పాలి ప్రాక్టీస్ చేయండి, అగ్రి గురించి ఎట్లా మాట్లాడాలి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ డే రొట్టె తయారు చేస్తే రొట్టె రౌండ్ ఉంటుందా? ఫస్ట్ డే నీవు ఎక్కంగానే థర్డ్ గేర్ మీద బండి నడిపినావా? ఒక్కొక్కసారి పడిపోతాము. నాకైతే ఇక్కడ పడిపోతే రక్తం కూడా వచ్చింది, ఇక్కడ కొంచెం పట్టీలు కట్టుకొని ఒక 15 days ఉన్న తర్వాత బండి డ్రైవ్ చేసినాను. పడిపోతాం కదా. ఈ బిజినెస్లో కూడా ప్రాబ్లం వస్తుంది, ఈ బిజినెస్లో కూడా కొంతమంది నో అంటారు, ఈ బిజినెస్లో కూడా మీకు కష్టంగా ఉంటుంది, కానీ అది చేసుకుంటూ పోతే ఈజీ అవుతుంది. ఇవాళ ఎట్లా బండి నడిపిస్తున్నాము? చెప్పు బావా, ఇక్కడే వస్తున్నా, డ్రైవ్ చేస్తున్నామా లేమా? భయం ఉందా? చెప్పు అమ్మా, తయారవుతుందా లేదా? మాట్లాడుతున్నాం అక్కడ అని రొట్టె తయారవుతుందా లేదా? ఎందుకు అయింది? ప్రాక్టీస్ అయింది. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనం వితౌట్ ప్రిపేరింగ్
ఓకే నేర్చుకోలే కానీ ఇక కూర్చో ఇక ఇది డ్రైవ్ చేస్తా చూడు అంటే థర్డ్ అని సౌండ్ వస్తుంది. ఏమైందంటే హాస్పిటల్ పోదాం. ఇట్లా చాలామంది చేసుకొని హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక మనం ఎక్కడ ఉన్నాము గుర్తు చేసుకోండి. ఓకే క్లియరా? ఇదే చెప్పడానికి నేను వచ్చిన. అప్డేట్ చేసుకోండి. అండ్ నిజంగా అంటున్నా, మీరు ఒకవేళ ఈ లెవెల్లో లెర్నింగ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇది చేస్తే యూ విల్ ఎంజాయ్ ది బిజినెస్. మీరు బిజినెస్కి ఎంజాయ్ చేస్తారు. నేర్చుకోవాల్సిందే. ఇవాళ కూడా నేను కూడా నేర్చుకొని చేయండి. సో నేర్చుకున్న తర్వాత మీరు చేయలేదనుకో మీరు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉంటారు. ఓకే అండ్ ఇక్కడ ఉంటే మీకు ఎంజాయ్మెంట్ ఉండదు. మీకు ఏముంటుంది? ప్రాబ్లమ్సే ఉంటాయి. సో ప్రాబ్లం నుంచి బయటపడండి, ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్ మీ లిస్ట్ బిల్డింగ్ అయిపోతే మీ లిస్ట్లో ఇంకా కొత్త వాళ్ళు లేరు అనుకుంటే కొత్త వాళ్ళతో కోల్డ్ కాంటాక్టింగ్ నేర్చుకోండి. కొత్త వాళ్ళతో వస్తూ పోతూ ఆటోలో, బస్సులో, బ్యాంక్లో ఎక్కడ పోతే అక్కడ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోండి. అండ్ నిజంగా మన దగ్గర లిస్ట్ ఉంటుంది. అండ్ మనము కొత్త వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ పోతాము. సో సిస్టమ్ చాలా పవర్ఫుల్ ఉన్నది, కంపెనీ చాలా పవర్ఫుల్ ఉన్నది. ఓకే ఇండియాలో ఏకైక లీగల్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఉన్నది, అందరికీ తెలుసు. సో ఈ సెషన్ ఎండ్ చేసే ముందు నేను ఒకే ఒక మాట అంటాను. ఓకే ఒకవేళ నేను కూడా అనుకునేది ఇవాళ వరకు లేకపోతున్నాను, నేను అనుకున్న 1 lakh రూపీ ఇంకా నాకు రాలేదు అంటే అటు ఇటు కింద మీద చూడకండి, అద్దంలో చూడండి. మీకు ఒక వ్యక్తి కనిపిస్తారు. ఓకే ఎక్కడ చూడాలి? అద్దంకి ఫస్ట్ సాఫ్ చేసుకోండి, లేకపోతే వేరే వ్యక్తి లాగా కనిపిస్తారు. అద్దంలో చూసుకోండి అండ్ మనము అప్డేట్ చేసుకోండి. అండ్ అప్పుడు పని స్టార్ట్ చేయండి. యూ విల్ గెట్ సక్సెస్. మీరు చాలా ముందుకు వెళ్తారు. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్.